తల్లి ఈ యొక్క డిస్టర్బెన్స్ ఏది కూడా లేకుండా డిస్టర్బెన్స్ ఏది లేకుండా నిద్ర మొత్తం ఆత్మ సంపూర్ణంగా తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం ప్రభావ. ఈ కొద్ది సమయమైనప్పటికీ మాకు ఎంతగానో తృప్తిగా ఇక్కడ పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ చేతితో నన్ను పడతారు ఒక పాట పాడి. నీ చేతితో నన్ను పట్టుకో. చిన్న బుక్లు ఉందా, పెద్ద బుక్లు ఉందా? మా డోర్ అయింది కొంచెం ఎండ వస్తుంది. వచ్చేటప్పుడు డోర్ వేసిరండి, దగ్గర ఎండ వస్తుంది. ముందుకు రా, నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, మొన్న నిమ్ము నీదు ఆత్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, జీవితాంతము నన్ను పట్టుకో నేను నేను మర్సీ నాకు బాగా క్లోజ్ కాబట్టి ఒక అక్క ఎప్పుడు అంటే తీసుకెళ్తాంటే రెండు నాకు పంపించమని అంటే పంపిస్తామని మీరు వచ్చారు నాకు తెలియదు. ముందు నేను చెప్పినాను అందరూ గారు తను చనిపోకముందు అంటే చనిపోతారు అనుకోలేదు, ఆ పొరపాటుకోలేదు, ఎల్లు వస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసి కార్డియాలజీ, ఆర్థో డాక్టర్, మెడిసిన్ సీనియర్స్ వాళ్ళు. ఏమో చెలుం పడుతుంది, వెనకడికి ప్రాబ్లం అవుతుంది, కడుపులో గ్యాంగ్రీన్ ఉంది, దాని మెష్ ఉంది, 20 కదా మాతోనే అయింది కదా అంటే కావాలంటే సరిలే పోయినా. కొడుకు మ్యారేజ్ అయిన తర్వాత కార్ తీసుకొని ఆ బాబు ఏంటంటే కంపెనీలో వాళ్ళు చేస్తుంటే తన ఓన్ కార్ అయినా తను ఏం చేస్తాడంటే ఇంకా లేదు కదా కంపెనీ క్లోజ్ అయిందని తను దాదాపు ఆయనకు మ్యారేజ్ అయింది, ఒక చిన్న కూతురు ఉంది. అప్పుడు నేను ఆ బాబుని కలిసింది లేదు, చూసింది లేదు. హెబ్రోన్ యూత్కి లీడర్ అయ్యి ఉంటే తను వనసాలిపురం తీసుకోవడానికి వచ్చారు తిమోతి అంకల్. వస్తే తిమోతి గారు అన్నాడు కదా, అంకల్ మరి గుడి ఆంటీ బెల్లూరు పోతున్నారని తెలిసింది, నేను తీసుకెళ్తా అంటే నేను నీతో రానబ్బా 7 years నుండి ఒక డ్రైవర్ ఉన్నాడు,
నేను వాన్తోనే వెళ్తాను, నాకు అదే అనుకూలం ఉందంటే లేదు నేను తీసుకెళ్తా అంటే తిమోతి గారు తీసుకోమన్నారు. ఇంక ఇద్దరు సిస్టర్స్ని పంపించారు. ఎప్పుడు లేదు ఉదయం గారు తిమోతి గారు, ఖమ్మం నుండి ఒక సిస్టర్ను, కడపకు ఫోన్ చేసి అక్కడ ఒక సిస్టర్ని, ముగ్గురిచ్చి నాకు పంపించారు. కానీ నేను నాకు ఇట్లా అవుతుంది అనుకుని, నా ఇంట్లో చివరిగా అవుతుంది నేను అనుకోలేదు. సరే నేను బ్యాండేజ్ వచ్చాను. నేను ఇక్కడ దాకా మొత్తం బ్యాండేజ్ ఉంది, జాకెట్ కూడా లేదు. ఆ పరిస్థితుల్లో వచ్చా, పండుకోలేను, కూర్చోలేను, బోర్ల మీద ఉన్నా. రోజు అడిగితే వచ్చి నేను బాల్కనీలో వచ్చి సోఫాలో కూర్చొని ఉన్నాను. డాక్టర్స్ ఏమన్నారంటే తనే హాస్పిటల్ బాబు ఉన్నాడు. 6 నెలల తర్వాత ఆంటీ డిప్రెషన్లో వచ్చేసింది బాబు. సో నాకు షుగర్ బీపీ లేదు. సో ఏ విషయమైనా ఆమె సీరియస్ తీసుకోకూడదు, ఒక మ్యూజిక్ పెట్టాలంటే ఆ మ్యూజిక్ పెట్టుకుంటూ వినేదాన్ని. తిమోతి గారు నా 50 సంవత్సరాల జీవిత పెళ్లిలో ఆయన 49 సంవత్సరం ఆల్మోస్ట్ తన బయటే ఉన్నాడు. అంటే ఎక్కువ బయట తిరిగినోడు, ఎక్కువ బయట పోయినోడు ఆయనే. అంటే పరిచయలు ఎక్కువ నెలలు వారాలు పోయేవారు. సో నేను ఎప్పుడు పట్టించుకోలేదు. నా మ్యారేజ్ అప్పుడే నేను ప్రభుత్వ తీర్మానం చేస్తాను ఆయన సేవలు నట్టం రానని. సో ఈ యొక్క కరోనా పీరియడ్లోనే ఆయన ఇంట్లో ఉన్నారు. అది కూడా ఏంది, లండన్కు, యూఎస్ఏకు, అక్కడికి చికాగోకు జూమ్లో మాట్లాడుతూ హెబ్రోన్లో ప్రిపరేషన్. ఇక ఆయన దినమంతా బైబిల్ పెట్టుకోసారి. నేను వెల్లూరు పోయి వచ్చిన తర్వాత ఇక నా పరిస్థితి చూసిన తర్వాత సాయంకాలం పూట వచ్చి బాల్కనీలో కూర్చొని మాట్లాడారు. ఆ సమయంలో నన్ను అడిగినారు కదా, నేను అన్నాను కదా నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను బహుశా వెళ్ళిపోవచ్చు అంటే 15 సంవత్సరం పొడిగించాడు నాకన్నా. బైబిల్ చూపి అన్నాడు. నేను చూపాను బైబిల్ అన్నా. అంటే అప్పుడు ఏమన్నారంటే లేదు నేనే పోతాను గుడి చూడు అన్నారు. ఎందుకంటే కళ్యాణ్లక చనిపోయిన తర్వాత మీరు ఎంతమంది యూట్యూబ్ చూస్తారు నాకు తెలియదు, కానీ ఒక్కటే స్టేజ్ మీద హెబ్రోన్లో నీ తర్వాత నేను ఒకటే చెప్తున్నారా. ఆయన అందరికీ షాక్, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడని స్టేజ్ మీద ఆ బాడీ పెట్టుకుని కళ్యాణక్క బాడీ. ఆయనకు నేను 12 రోజులు కూడా తేడా లేదు. ఈ విధంగా అయిన తర్వాత ఇక ఏమైందంటే నాతో ఈ విధంగా మాట్లాడుతూ నేను చూపినంటే లేలే గుడి నేనే నువ్వు పోతే నీ వెనక నేను వచ్చేస్తాను, అది గుర్తుపెట్టుకో, నేనైతే బ్రతకలేను. అవి అన్నం తినేసి నేను బ్రతకను, నేను చనిపోతాను, నీ వెంటే నేను వచ్చేస్తానన్న. అంటే నేను అన్నాను కదా నా వెనక నేనేం చూడబోతున్నానా నిన్నంటే లేదు గుడి నేను నీ అంటే వచ్చేస్తాను. ఎందుకంటే నాకు దేవుడి స్తోమిత ఇక్కడ పెట్టేసి ఆ స్తోమిత నాకు దేవుడు ఇవ్వలేదు, దూరం పెట్టాను ఇవ్వలేదు. నాకు బైబిల్ ఒకటే నేను చెప్పగలను, కానీ నీకు పంజాబీ గుండె, నువ్వు ఏదైనా ఎదుర్కోగలవు, ఏదైనా మాట్లాడతావు, ఏదైనా చేయగలుగుతావు అని చెప్పి నాతో ఆ మాట అన్నారు. అనిన తర్వాత ఇక అయిపోయింది. ఇక ఒక మాట అడిగినారు ఆయన, ఏంటంటే ఎందుకంటే చాలామంది సేవకులు భార్యలు చనిపోతారు, భర్తలు చనిపోతున్నారు, వాళ్ళకి చాలా ఫోన్స్ వస్తుంటే నన్ను అడిగిన గుడి ఏంటి అసలు ఎందుకు సేవకులు భార్యలు భర్తలు చనిపోతే సేవ చేయకుండా వాళ్ళు ఎందుకు పిల్లల మీద ఆధారపడతారు అన్నారు. సో నా దృక్పథం ప్రకారం ఎందుకంటే నేను తిరిగేదంతా రాయలసీమ ప్రాంతాల అడవుల్లో నన్ను 18 రోజులు అట్లా పంపిస్తారు. నాకు కూడా ఇష్టం బయట పోయి సేవ చేయాలి. సో అడవుల్లో, పల్లెటూళ్ళలో, గ్రామాల్లో వెళ్ళాలి నాకు ఇష్టం. ఒక బ్యాచ్ ఉన్న మేమంతా కార్ ఎంగేజ్ చేసుకుని లగేజ్ దాన్ని తీసుకుని వెళ్ళిపోతాం. సో నేను అన్నాను కదా నా దృష్టికి ఇప్పుడు చూసేదాంత ఎట్లుందంటే ఈ దినాల్లో సేవకుల భార్యలు ప్రైమ్ మినిస్టర్ భార్యలు అనుకుంటున్నారు, వాళ్ళకి సుఖం కావాలి, పిల్లలు సరిగా పెంచలేరు, ఒక వర్గంను పెట్టుకుంటున్నారు. ఆ చనిపోయిన తర్వాత ఈ వర్గమే వాళ్ళకు మళ్ళీ అగేన్స్ట్ అయిపోతున్నారని డైరెక్ట్గా చెప్పేస్తాం. చెప్పిన తర్వాత కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం, ఆయా కొన్ని పరిస్థితులు. వెంటనే నన్ను ఉండి అన్నారు కదా, మరి ఎందుకు అన్నారు తెలియదు, నేను చనిపోతే నువ్వేం చేస్తావు అన్నారు. షాక్ నాకే తిప్పి పట్టినారు ఆయన. నేనంటే ఒక నిమిషం ఆగిన తర్వాత నేను ఒకటే మాట అన్నా, చూడండి నా రక్తం పంచుకొని రక్త సంబంధం నాకు ముగ్గురే కదా, ముగ్గురే అంటే మామాజీ అంటే బక్సింగ్ గారు మామ అతను నాకు. నేను అన్నాను ఆయన అన్నీ వదిలిపెట్టి ప్రభు కొరకు వచ్చాడు, వెనక తిరిగి చూడలేదు. రెండోది మమ్మీ, నేను ఆఫ్రికాలో పుట్టినాను, కథ అంతా చెప్పను, కెనియాలో పుట్టినాను. నేను అన్ని మమ్మీ అన్ని 23-24 వయసుకే ఆమె ముక్కు చెవాన్ని కోసేసుకొని ప్రభు కొరకు ఇస్తా అంత హత్సాక్షి అయ్యి ఆమె ఇండియాకి వచ్చింది నన్ను తీసుకొని. ఆమె ఏమీ సంపాదించలేదు, తిరిగి వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళ ప్రజల దగ్గర పోలేదు, నా వాళ్ళని ఎప్పుడు ఆమె చూడలేదు. అన్నీ వదిలిపెట్టి ప్రభు కొరకు వచ్చి చచ్చిపోయినారు. ఒకవేళ ప్రభు నిన్ను కానీ పిలిస్తే నువ్వు కూడా అన్నీ వదిలిపెట్టి వచ్చావు కదా ప్రభు కొరకు, నువ్వు ఏమి సంపాదించలేదు లోకంలో. కాబట్టి మీ ముగ్గురు పోతే నేను ఒక్కదాన్ని, నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయింది, వాళ్ళ కుటుంబాలతో ఉన్నా, నేను ఒక్కదాన్ని ఇంకా మీ వంశంలో ఉన్నది, ఇక మిగిలింది కూడా నేను ఒక్కదాన్ని, అది మొత్తం 6 నుండి వరుసగా 6 చెప్పండు. సో నేను ఒక్కదాన్ని కాబట్టి నేను చేయవలసిన సేవ నేను చేస్తానన్నా, అర్థమైందా? నేనేం సేవ చేయాలో ఆ సేవ నేను కొనసాగిస్తానని చెప్పిన.
అది బాడీ దగ్గర అన్నమాట. యూట్యూబ్లో అందరూ విని ఉంటారు. సో ఆ మాట నేను చెప్పేసిన తర్వాత చెప్పిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఏమన్నారంటే, నేను చేస్తావు కూడా నాకు తెలుసు, నీకు ఎంత నొప్పి బాధ ఉన్నా కూడా నువ్వు ఇంట్లో ఉండవు, ఎప్పుడు చూసినా ఆత్మలు పనికిమాల మాటలు ఇవన్నీ నీకు ఇష్టం ఉండదు, ఆత్మలను రక్షించాలా, ఇతరుల కొరకు మనం ప్రాధాయపడాలా, పేదోళ్ళ దగ్గర పోవాలి. అందుకే నాకు పేదోళ్ళ తల్లి అంటారు. పేదోళ్ళ దగ్గర పోవాలి, ఊర్లలో వెళ్ళాలి, విలేజెస్లో వెళ్ళాలి, నీకు అదే ఇష్టం ఎక్కువ అని అయిపోయింది. అయిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇదంతా అయిన తర్వాత నేను ఇప్పుడు మర్సి విషయం ఎందుకన్నానంటే, అసలు మర్సి అడిగింది, బావా మరి అక్కకి ఆపరేషన్ అయిందంట కదా, మరి నేను అక్కని తీసుకెళ్తా అంటే, ఇప్పుడు వద్దలేమ్మా, కొంతకాలం అయిన తర్వాత తీసుకెళ్ళి, ఆయనకు షుగర్ లేదు, బీపీ లేదు, ఆయన చనిపోతారు కూడా కళలు అనుకోలేదు. ఆ రోజు సేవకుల మీటింగ్ అంతా తీసుకున్నారు. చక్కగా నాకు డేట్స్ అన్నీ ఇచ్చారు. ఏంటంటే గుడి ఇట్లాంటి డేట్స్ అని నేను స్టార్ట్ చేయబోతున్నానని, డిసెంబర్ 5 సాయంకాలం నుండి నా పరిచర్య ఉందని అన్ని ప్రోగ్రాం రాసుకున్నాను. అయిపోయింది. రాసుకున్న తర్వాత కోకట్పల్లి బ్రదర్ బుష్ అంత 11:30-12 అప్పుడు నా దగ్గరకు వచ్చారు. వచ్చి గుడి నేను తలకు పోసుకున్నాను, మీ మీరా పౌడర్ పోసుకున్నాను, భలే బాగుంది అన్నారు. అంటే అట్టనా, మరి వచ్చాం ఎందుకు ఇక్కడికి అన్నా నేను బాల్కనీకి. అంటే గుడి మా కోడలు ఏం తింటామని అడగడానికి వచ్చింది, ఏం వండాలని. నాకు చాలా పత్యాలు. సో నేను ఆయన చెప్పకముందే నాకు గుడి బాగా నిద్ర వస్తుంది, అంటే పోయి నిద్రపోరాదా, నీకు పొద్దుస్తమా నైట్ డే బైబిల్స్ చదువుతున్నా, బైబిల్ మీదనే ధ్యాసం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉండి నీకు ఫోన్స్ ఎక్కువ వస్తుంది, ఫోన్స్లోనే మాట్లాడుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాం. ఇంకా సో నేనేమన్నా అంటే, సరే కొంచెం పండుకో, మళ్ళీ భోజనాలు లేపుతారన్న. పడుకున్నారు. 3:15కి లేస్తారు. నేను కిటికీలు ఉండి చూస్తుంటే ఆయన ఉంటే అన్నారు, ఏం లేస్తాం అన్న, బైబిల్ తీసుకున్నా, ఫోన్ తీసుకున్నా, ఎక్కడికి పోతున్నా, హాల్కి పోతున్నా, కూకట్పల్లిలో బుష్ భార్య ఇద్దరు వస్తున్నారు అని అన్నారు. సరేలే అన్న. వాళ్ళు వచ్చారు. ఆయనకు లైసెన్స్ దొరికిందంట, మ్యారేజ్ లైసెన్స్. అది తిమ్మత గారికి కంపెనీ పెట్టించుకొని వాళ్ళిద్దరు భార్య భర్త వచ్చారు. సాయంకాలము నేను గుంటూరులో సేవ చేస్తాను కాబట్టి అక్కడున్న అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయింది. వాళ్ళు ప్రొఫెసర్గా హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు. నాకు ఫోన్ చేశారు, ఆంటీ మిమ్మల్ని చూడడానికి పర్మిషన్ ఉందా అన్నారు. అంటే ఈ టైం రావచ్చు నా దగ్గరికి, మళ్ళీ నా దగ్గర లేదు, ఎందుకంటే నేను స్లీపింగ్ టాబ్లెట్ 8:30కి వేసుకోవాలా, నా పరిస్థితి అప్పుడే నేను మంచం మీద ఎక్కేది అని చెప్తే ఇద్దరు జంటలు వచ్చారు. తిమోతి గారు హాల్లోనే ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళతో మాట్లాడినారు, ప్రార్థన చేస్తున్నారు, 9-10 దాకా నవ్వుతున్నారు. మామూలుగా నైట్ అప్పుడు వచ్చి బాల్కనీలో నాతో షేర్ చేసుకుంటారు. ఇక నేను పండుకోదానికి పోయినప్పుడు ప్రేయర్ చేస్తాను. ఆ సమయంలో ఏమైందంటే 9:15, 9:20 దాటి ఉంటుంది. వచ్చారు రూమ్కు. వచ్చేసిన తర్వాత మా కోడలు వచ్చి, మమ్మీ ఏం తింటామంటే నేనేం తినను, ఎందుకంటే నాకున్న పరిస్థితి బట్టి నేనేం తినలేకపోతున్నా, తిన్నా కూడా నాకు అది వామిటింగ్ అయిపోతుంది. నిన్న రాత్రి కూడా 2 వాంతులు అయింది, నాకు రచ్చం అయింది. సో ఇట్లా నా పరిస్థితి, ఏం తినాలి ఏం తినకూడదు నాకు కూడా అర్థం అవుతలేదు. సో ఇంకా ఉండేనారు, లేదు నన్ను మమ్మీ అంటారు. ఆ పాప మా అంకల్ తిమ్మతి కానీ డాడీ పాప అని అంటుంది. సో మమ్మీకి ఒక చపాతీ, నాకు ఒక చపాతీ, చిన్న చపాతీ అన్నా. నేను బాల్కనీలో ఉన్నాను, ఆయన రూమ్లో ఉన్నారు. నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నారు. 2 ముక్క చపాతీ తుంచినారు, తిన్నారు. నాకు బాత్రూమ్ వస్తుందని బాత్రూమ్ పోయినారు. ఇంకా అదే బాత్రూమ్ నవ్వుతూనే ఆనొక్కొని ఎట్లా దేవుడు ఆనొక్క తీసుకున్నట్టు అట్లా పోయిన సిద్ధపడే పోయినాడు. సిద్ధంగానే ఉన్నారు ఆయన. చెప్పాలంటే షుగర్ లేదు, బీపీ లేదు, హార్ట్ అటాక్. ఎట్టకాలకంతా మేము నవ్వుతూ పోయినా, తింటూ వెళ్ళిపోయినాడు. బాత్రూంలో పోయిన తర్వాత 1 నిమిషం ఉండండి అన్నారు. సరే బాత్రూంలో పోయి చూస్తే తల ఇట్లా పడి ఉంది, డ్రమ్ దగ్గర 2 కాళ్ళు ఉంది. తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళంతా చేసే వరకు కురిగిన వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్ సార్ లేట్ అయిపోయింది, ఆయన ఇప్పుడు ఏ బాబులే ఉన్నారు, ఏంటంటే ప్రాణం పోయిందన్న. వెళ్ళారా ఆ రోజు నుండి. దాని తర్వాత నాకు స్టిచెస్ ఉంది. ఆ సాగుకు వచ్చేప్పుడు నాకేమో అందరూ చుట్టుకుంటారని నాకు దూరం పెట్టినారు. జనవరిలో నేను మళ్ళీ వెల్లూరు పోయిన తర్వాత మొత్తం తీసేస్తున్నారు. ఇక అప్పుడు నేను ఈ మాట చెప్పినప్పుడు అప్పుడు నేను అన్నాను ఏంటంటే, అందరూ చూసి అన్నాను, ఏం బ్యాంకులో మాకు డబ్బులు లేవు, ఏమీ లేవు, ఎట్లా వచ్చారు వాళ్ళు అట్లనే పోయినారు, నేను కూడా అదే రూపంలో పోతాను, కానీ ఇంతమంది మీకు డబ్బులు ఇచ్చాను, మీరు రారు ఈ కరోనాలు, కానీ దేవుడు ప్రేమతో ఇంతమంది వచ్చారు, ఎవరు బాధపడద్దు, ఆ పని నేను ఫోన్కొని చేస్తానన్నా. ఆ మాట నేను ఆ రోజు ఇచ్చాను కాబట్టి నా రోగమ్మ, నా అనారోగ్యం పరిస్థితిని పక్కన పడేసి నేను వెల్లూరు వచ్చిన వెంటనే జనవరి 26వ తారీఖు నాకు వెనకొండ బొమ్మ, దేవరకొండ బొమ్మ నా పరిచర్యకు. నేనేం మాట్లాడలే, బాధ ఉంది, నొప్పి ఉంది, నాకు వెళ్తానని వెళ్ళిన. ఆ రోజు నుండి దాని తర్వాత నార్త్ ఇండియా వెళ్ళిన. దాని తర్వాత మా ఈ మొన్నటి దాకా ఏంటంటే రాయలసీమ మొత్తం 5 రోజుగా ఆర్లగడ్డ లాస్ట్ అది అయింది. సో ఈ పాపం మా మర్సీతో చెప్తున్నా, మర్సీ వస్తాను, మర్సీ నాకు కొంచెం ఫ్రీ అయిపోతే వస్తాను నీ దగ్గరికి
అక్క నువ్వు తప్పక రావాలి. ఆ రోజు నుండి అడుగుతుంది నన్ను, కొంచెం నాకు ఫ్రీ. కొంతమంది అడుగుతున్నాను, నేను పోలేకపోతున్నా. నేను కొంచెం ఫ్రీ అవుతే వస్తానని నేను చెప్పిన, పోయే నేను ఇట్లా పోతున్నాను అదే భూషణ్ గారు కూతురు దగ్గరికి ఫ్యామిలీ ఫ్రెండ్గా పోతున్నాను, నేను పరిచయకి ఏం పోతలేను, రమ్మన్నది 2-3 డేస్కి పోతున్నానంటే పోమన్నారు. తీరే నేను బయలుదేరి వచ్చేటప్పుడు నిన్న దారి మళ్ళీ నాకు ఫోన్ చేసి పలానా దగ్గర పోవాలో సేవకులు అడుగుతున్నారు నిన్ను, మరి వెంటనే రా అంటే సర్లే, లేకపోతే రేపు దాకా ఉండాల్సిందే. ఆ రూపంగా వచ్చాను, కానీ మీ దగ్గర మీటింగ్ తీసుకుంటాను మీకు వాకింగ్ చెప్పి దాన్ని సిద్ధపడినే పడలే. అర్థమైందా మీకు? సో అకస్మాత్తుగా వచ్చాను, నాకు అకస్మాత్తుగా ఇచ్చారు. ఇప్పుడు నాకేమన్నారంటే వెనకటి కాలం చెప్పాలంటే ఇప్పుడు మీకు నాకు టైం లేదు, ఎందుకంటే నేను ఉరకాలి ఇంకో దగ్గరికి. సో వెనకటి కాలం మీకు కావాలంటే ఒక సమయం వస్తే ఆ రోజు మీకు మీటింగ్ పెట్టుకోండి, మొత్తం A to Z ఆరంభం కావాలంటే మీరు ఈ నెల 12వ తారీఖు ఆదగడ్డలో నేను చెప్పిన ఎంతమంది చూస్తున్నారు లేదో నాకు తెలియదు, యూట్యూబ్ దాంట్లో చాలా వరకు నేను మెడ్రాస్ నుండి ఆరంభం ఏలిం జోషా హెబ్రోన్ది చెప్పుకుంటూ వచ్చా. పరిచయ సేవ ఎట్లా ఆరంభించబడింది. ఒక మాట చెప్పాలంటే లక్సింగ్ గారు నాకు మామ అవుతారు, అమ్మ ఆయన ఇద్దరు అన్న తమ్ముడు పిల్లలు. సో నాకు మేనమామ అవుతాడు. ఆయన మేనమామ అవుతాడు, పెంచినాడు, చదివించాడు. మా అమ్మ ఆఫ్రికాను తీసుకొచ్చింది, ఆమె పోయింది. ఆమె చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పింది, ఏమంటే నేను హెబ్రోన్కి వచ్చేసినాను, మళ్ళీ అంటే బయట ఉంటాను అపార్ట్మెంట్లో అనింది. బేట నేను ఇప్పుడు చనిపోతాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అండి. ఏం మాట చెప్పానంటే, నేను కట్టుబట్టలతో వచ్చే ఆఫ్రికా నుండి నేనేం తీసుకొని రాలేదు, నీకు బైబిల్ ఇచ్చాను ఆస్తి. ఆమె చనిపోకుండా నాకు చెప్పింది, దేవుని బిడ్డలే మన బిడ్డలు, దేవుని ప్రజలే మన ప్రజలు, దేవుని ఇల్లే మన ఇల్లు అని చెప్పింది. అర్థమైందా మీకు? వాళ్ళే నాకు వాళ్ళ మందిరం వదలొద్దు, దేవుని ఇల్లు వదలొద్దు, దేవుని మందిరం వదలొద్దు, దేవుని ప్రజలే మన బంధువులు అనింది. ఇంకా ఆమె బాక్స్ మీద రాయమంది, ఓ లార్డ్ హౌ గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ మీ నిషిసింగ్ అని రాయమంది. అదే రాసాం. తిమోతి గారు పోయినారు, ఆయన మా మామాజీ నన్ను చదివించి పైకి తీసుకొచ్చారు, అమ్మ తీసుకొచ్చి నన్ను చెప్పింది. చివరికి ఆయనతో పెళ్లి చేస్తే March 1, 1971 మేము మ్యారేజ్ చేస్తాం. ఆయనకు చేతికి ఇస్తే ఆయన కూడా వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచంలో ఈ లోకంలో నా అనేవాళ్ళు నాకు లేరు. అర్థమైందా? నా అంటే అక్క, చెల్లెల, అన్న, తమ్ముళ్ళు, బంధుత్వం, రక్త సంబంధాలు లేరు. దేవుని ముందుకు యథార్థం చెప్తాం. ఎవరున్నారు ఇప్పుడు? మీరే. అర్థమైందా? నాకు ఇదే చెప్పిపోయినా నేను అదే ఇప్పుడు ఫాలో అవుతున్నాను. బంధువులు ఎవరు? మీరే. నాకు దేవుని బిడ్డలే నా బంధుత్వం, దేవుని బిడ్డలే నా నా ఏమన్నా రక్త సంబంధం. అర్థమైందా? సో ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చిన ధన్యతకు మీకు మీ అందరికీ చాలా వందం. ఆ రూపంగా నేను ఇక్కడ మర్సీ దగ్గరికి వచ్చాను, నిన్న మధ్యాహ్నం వచ్చాను. అర్థమైందా? సో ప్రియులారా, ఏంటంటే మనం పెద్ద కుటుంబంలో ఉన్నాం. భక్సింగ్ గారు ఆరంభించినప్పుడు మెడ్రాస్లో ఏం లేదు, మామాజీ అప్పుడు ఆరంభించినప్పుడు ఏం లేదు. మా అమ్మ వచ్చింది, మార్టిన్ గారి భార్య రూత్ ఆంటీ మంచి కుటుంబాలు వచ్చారు, ఖాన్ ఆంటీ జార్డన్ ఖాన్ భార్య మంచి కుటుంబంలో వచ్చారు, మంచి పెద్ద కుటుంబాల నుండి వాళ్ళు వచ్చారు, అన్నీ వదిలేసి వచ్చారు. దాని తర్వాత వైలెట్ ఆంటీ వచ్చింది, మీకు తెలియదు, వాళ్ళందరూ చాలామంది వచ్చారు, అన్నీ వదిలేసి వచ్చారు. దాసన్ అంకుల్, మార్టిన్ అంకుల్, వీళ్ళంతా అప్పుడు నిక్కర్లు వేసుకున్నారు. నేను చిన్న పిల్లలు అనుకోండి. ఆ దినాల్లో వాళ్ళంతా కష్టపడ్డారు. ఈ పొట్టును చూడండి, ఏ పొట్టు అంటే బియ్యంలో నూకల్లో తీసి ఆ పొట్టు మనం పడేస్తాం కదా, ఆ పొట్టు నీళ్ళు పోసుకొని, ఉప్పు లేదు, చక్కెర లేదు, అర్థమైందా, అది తాగేవాళ్ళు. ఎప్పుడు సంగతి చెప్తున్నాను, 1940s నేను చూస్తాను, వాళ్ళది 44-45లో నేను చూస్తాను. అవి తాగినారు. కష్టాలు, శ్రమలతో, కన్నీరుతో ఆ దినాలు రక్షించబడి, ఆ సేవకుల బిడ్డలు వాళ్ళు రక్షించబడి ఈరోజు మీకు అంత స్వార్థ చెప్తే మీరు ఈ విధంగా వాక్యం వింటున్నారు. అర్థమైందా? వీళ్ళది వెనక చాలా శ్రమ ఉంది, వెనక చాలా కన్నీళ్ళు ఉంది, వెనక చాలా ప్రయాసం ఉంది, వాళ్ళ సమర్పణ ఉంది. బట్టలు లేవు, తిండి లేవు, చాలా కష్టాలు పెరిగినారు. ఇప్పుడు సైన్ లేదు నాకు, చాలా శ్రమల్లో పోయినారు. ఏలింలో కూడా చాలా శ్రమల్లో పోయినారు వాళ్ళు, నడుచుకుంటూ ప్రయాస బల. నేను చిన్నదాన్ని గట్టి నాకు ఎప్పుడో ఒక చపాతి దొరికితే చాలా సంతోషం నాకు, అదే చాలా సంతోషం. ఏలింలో అయితే మార్టిన్ గారి ఫ్యామిలీ, దాసన్ గారి ఫ్యామిలీ, ఆగస్టిన్ గారి ఫ్యామిలీ, వీళ్ళందరూ ఉన్నారు. విజయపాల్ గారి కుటుంబం ఉన్నారు, అందరూ ఉన్నారు. దేవసాంగ్ గారి కుటుంబం అందరూ ఉన్నారు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆగస్టిన్ గారి కూతురు పెద్దది, మాదిరిక ఇంకా బ్రతికుంది 82 ఏళ్ళు కర్నూలులో. దాని తర్వాత నేను అవుతాను. దాని తర్వాత వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు. కట్టుకోదానికి లేదు, తినడానికి లేదు,
ఒకసారి నేను షిమ్ వేసుకుని ఆడుతున్న చెట్టు కింద, పెద్ద సపోటా చెట్టు ఏలిపు కింద ఆడుకుంటుంటే ఇంత పెద్ద ఉప్పు చేప కింద పడింది. కింద పడితే నేను పరిగెత్తుకొని పోయిన, అప్పుడు నోయల్ అంకల్ కాలం అది తీసుకుపోయి కిచెన్ తీస్తే అదే ఆ రోజు కూర అందరికి. అర్థమైందా? అదే అందరికి కూర, సంతోషంగా తిన్నారు. ఏం లేదు, నూకలు అన్నం ఆ దినాలు, కొబ్బరి పచ్చడి, అందరు కలిసి పని చేయాలి, అందరు కలిసి పాటలు పాడుకుంటూనే ఉండాలి. టైం దొరికిందంటే కావేరిబాయి ఆంటీ, దార్తి ఆంటీ, ఇంకా మాట్లాంక వాళ్ళ చెల్లె, వీళ్ళంతా సిస్టర్స్ క్లాసెస్ తీసేవాళ్ళు. ట్రైనింగ్ అప్పుడున్న ట్రైనింగ్ వాళ్ళకు పెద్ద బూతులు ఉండేది. అంటే పెద్ద 4 అని ఎట్లా చెప్పాలి నేను, అంటే చాలా పెద్ద స్థలం. అది ఒక రాజుది, నైజాం రాజుది అది. సో అది చాలా పెద్ద మైదానం లోపల. అదంతా చిన్న కొట్టంలాగా ఉండేది. సిస్టర్స్ అక్కడ ప్రార్థన చేసుకునేవాళ్ళు. మధ్యరాత్రిలో బక్సంగ్లో లేదా విలియం అంకల్ కానీ నోయల్ అంకల్ మాటలు వీళ్ళు ఎప్పుడన్నా రాత్రిలో అటు తిరిగేవాళ్ళు. ఏం చేస్తున్నారని చూస్తే ఎవరు చూసినా ప్రార్థన, పరిశుద్ధత, పవిత్రతను కాపాడుకుంటూ వచ్చే దినాలు అవి. ఎందుకంటే మేము చిన్నవాళ్ళం కాబట్టి తిరిగేవాళ్ళం, మాత్రం చూసుకుంటూ వచ్చేవాళ్ళు. చాలా పరిశుద్ధత, చాలా పవిత్రత. ఎవరైనా సేవకు వస్తున్నారంటే మార్టిన్ గారి దగ్గర, రాఘస్ అంకల్ దగ్గర అందరు ఇదైపోయేవాళ్ళు. ఏంటంటే బూస్ట్ అయిపోయారు. సో ఏంటంటే అట్టడి దినాలు, ఆ కష్టంలోనే వాళ్ళంత ప్రేమతో ఉన్నారు, అంత ఐక్యతతో ఉన్నారు, అంత శ్రమపడ్డారు. మోకాలు జీవితంతో 22 నంబర్ మోకాలు జీవితంతో వాళ్ళు మందిరాలు కట్టినారు. ప్రియులారా, ఊరికనే రాలేదు. ఈరోజు మనకు దేవుడు సమృద్ధి ఇచ్చారు. మనం ఎట్లుంటున్నాం, ఏం చేస్తున్నాం, మనం నాది మాది అని చెప్పుకుంటాం. పోయేటప్పుడు ఎవరు తీసుకుపోడు. కరోనా వచ్చింది పోయిన సంవత్సరం, ఇంకా వస్తూనే ఉంది. ఏం తీసుకుపోతున్నారు? బంధుత్వం లేదు, చుట్టరికం లేదు, బ్యాంక్ అకౌంట్ చెప్పేది లేదు, ఏం లేదు. నువ్వు తీసుకుపోతున్నారు, గుంతలో పడేస్తున్నారు, అంతే కదా. అంతే, ఏడ్చేది కూడా లేదు ఇప్పుడు, అట్లా చూసేది కూడా లేదు చివరికి, అవునా? అట్లాంటి కాదు. ఇప్పుడు వచ్చే కరోనా అయితే అసలు హార్ట్ అటాకే, సడన్ సావు. అందుకే ఇప్పుడు అన్నీ ఏమవుతుంది, మళ్ళీ లాక్డౌన్ అవుతుంది. ఏంటంటే ప్రియులారా, ఏం తీసుకొచ్చాం, ఏం తీసుకపోతున్నాం? ఎన్నేళ్ళు మనం రక్షించబడ్డాం, ప్రభు మనం రక్షించుకున్నాడు. మనం ఏం ప్రయాసపడుతున్నాం, ఏ ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నాం చెప్పండి? ఏం సంపాదించుకోబోతున్నాం లేదు పరలోకం. నాది నాది అంటున్నాం. ఏది మన వెనక వస్తుంది, ఏది రాదు. కట్టుకున్న బట్టలు కూడా నీ వెనక రాదే, ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సింది. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం ప్రియులారా? ఇప్పుడు తీసుకుంటాను, ఒక అంశం తీసుకొని చెప్పేస్తాను. మనం చనిపోయినప్పుడు మనతో ఒక బైబిల్ వస్తుంది. చెప్పండి ఏంది అది? మీ అందరిని అడుగుతున్నాం. మనం చనిపోతామా, సమాధి పెట్టెలో మనతో ఒక బైబిల్ వస్తుంది. ఏంద్రా? మీరు కొంచెం వెనక కూర్చోండి అమ్మా, పెద్ద మనిషి వెనక కూర్చోండి. ఏం తీసుకుపోతాం ఏమ్మా? సమాధిలో పెట్టేలో మనతో ఒక బైబిల్ వస్తుంది. క్రియలు రావు, క్రియలు అయిపోతుంది. క్రియలు దేవుడు బయట చెప్తాడు ఏం చేస్తాం. మనం చనిపోయిన తర్వాత, మనం పుట్టినప్పుడు చనిపోయేదాకా మనతో ఒక బైబిల్ ఉంటుంది. నా మొక్కను చూస్తే కాదు కాదు, మనసులోనే బైబిల్ ఉంటుంది. నువ్వు ఎక్కడ నచ్చా నీ బైబిల్ నీతోనే ఉంటుంది. నువ్వు తిన్నా ఉంటుంది, నువ్వు బజార్ పోయినా ఉంటుంది, నువ్వు పండుకున్నా నీతోనే ఉంటుంది. ఆ బైబిల్ ఒకటి ఉంది. చచ్చిన తర్వాత ఆత్మ అయిపోయి నీ శరీరమే మిగులుతుంది లోపల. ఏమ్మా? నీతి క్రియడా? చెప్పేది గట్టిగా చెప్పండి, నాకు చెవుడు ఉంది. 2 చెప్పమంటారా? కీర్తన 23 తీసుకోండి. 23 దాకా కీర్తన తీసుకోండి. కథలో చెప్పేస్తాను. దానికంటే ముందు ఆమోస్ 3:2 తీయండి. ఒకరేమో కీర్తన 43:1 తీసుకోండి. ఒకరేమో ఇర్మియా 1:5 తీసుకోండి. ఇంకొకరేమో ఎఫెసీ 1:4 తీసుకోండి. ఆమోస్ 3:2 ఎవరు తీస్తారో చదవండి. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని అంతే అక్కడ ఉంచండి. ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారా? ఇర్మియా 1:5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. అక్కడ అది నువ్వు బైబిల్ అట్లా 43:1 ఏషియా 43:1 ఏషియా గట్టిగా చదవండి అమ్మ. మీరు కొంచెం వెనక కూర్చుంటే అట్లా కనబడాలి కదా.
ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను అది అక్కడే పిలిచి ఉంచండి. ఎఫెసీ 1:4 ఎట్లనగా చదవమ్మా. ఎట్లనగా తన ప్రియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు 4 వచనాలు చదివితే ఇంకా చాలా వచనాలు ఉంది. ఇప్పుడు ఏం అర్థమైంది నీకు? నీ పేరు ఏంద్రా? సేవకురాలు మర్సియా. చెప్పు మర్సి. మొఖాలు ఎత్తే గుర్తుపడతా కొంత. నిన్న కలిసారు నన్ను నిర్మల. ఏముంది అక్కడ? ఏం చూస్తున్నాం? ఏం చూస్తా? అక్కడ ఏముంది అంశం? ఏర్పరచుకున్నాడు. ఆమోస్ 3 ఏమంటాడు? నిన్ను మాత్రం నేను ఎరిగితే జగత్పునాది వేయక ముందు నేను ఏర్పరచుకున్నాడు. నీకు తల్లి గర్భం ఉన్నప్పుడు 21:5లో ఏం చేసినాడు? అవునా? సో నిన్ను పేరు పెట్టి పిలిచాడంట. ప్రియులారా, అంటే జనరల్ అంటే అందరితో కలిసి కాదు, నిన్ను మాత్రమే నేను ఎరిగితే. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ కొంత ఒకరిద్దరు మొక్కలు నాకు దుఃఖంతో కనబడుతుంది. మనం అనుకుంటాం సమయం వచ్చినప్పుడు నన్ను ఎవరు గుర్తు చేసుకుంటలేరు కదా, ఇంట్లో సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు వస్తే నన్ను ఎవరు గుర్తు చేసుకుంటున్నారు? ముందు వచ్చేది అమ్మగారి ఇల్లే మనకు గుర్తు కదా, మీకు అందరికీ, నాకు కాదు. ఏముంది? అమ్మగారి ఇల్లే గుర్తు వస్తుంది. ఇక్కడ ఇంట్లో జరిగితే పరిస్థితులు ముందు దేవునికి బుల్లెట్ కొడతాం. ఏమేసా నువ్వు కనబడతలేవా అంటాము. రెండోది ఎవరు గుర్తొస్తారు? మా నాన్న, మన అక్క, మన చెల్లెలు ఎవరు బాగున్నారు వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళు ఏమంటారు? అట్టనమ్మా వాడికి బుద్ధి లేదులే అని అంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత మీరు నిజంగానే జాలి చూపిస్తారు అనుకుంటారు. ఏమంటారు? బాసంతోమో వంట చెయ్యి, అవునా, ఇవి నాకు ఆ ఇల్లే బాగుండే కదా, నేను ఎందుకున్నాను ఇక్కడ అనుకుంటాను. ఇక్కడ ఏమంట? నిన్ను మాత్రమే నెరిగి తిని, నిన్ను మాత్రమే. ఈ ప్రపంచంలో అందరూ మనల్ని మర్చిపోయినా, అందరూ మనల్ని వదిలేసినా, నిన్ను నన్ను మర్చిపోయినా వచ్చాడు కూర్చుంటే ఇదే వాక్యం కాదు. ఏవో నేను విడవని ఎడబాయను భయపడదు. నేను ఇడొచ్చి కూర్చుంటే అదే వాక్యం కాబట్టి నాకు చూస్తా. కాబట్టి అమ్మ మీరు కొంచెం అనుకోండి, దయచేసి మీరు లేకపోతే బయట పోయి కూర్చోండి, ఎందుకంటే వెనుకోలు కనబడతలేదు, కొంచెం వెనుకోండి. సో ఏంటంటే నిన్ను మాత్రమే ఎరిగి తిని అంటే నిన్ను మాత్రమే నేను అక్కడ కూర్చోండి. లేకపోతే సో నిన్ను మాత్రం నువ్వు కొంచెం ముందుకు రాదా, నిన్ను మాత్రమే నేను ఎరిగి తిని. ఆంటీ ఆంటీ ఇక్కడ చేరేస్తా, ఇక్కడ అండి వినండి. సో నిన్ను మాత్రమే నేను ఎరిగి తిని. ప్రియులారా, ఆయన నిన్ను మాత్రమే మర్చిపోడు ఆయన. మనం మర్చిపోతాం దేవుడిని. అన్నీ బాగున్నప్పుడు మనము ప్రభు అంటాం, కష్టాలు వస్తే ప్రభు అంటాం. అన్నీ బాగున్నప్పుడు ప్రభుని మనం పక్కలకు వస్తే పెడతాం, అయ్యా నువ్వు ఉన్నానంటాం. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఒక దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ మనకు ప్రభా అని అంటాం కాదు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే నిన్ను మాత్రమే ఎరిగి తిని. సో కీర్తన 23 అధ్యాయంలో తీసుకుంటే అక్కడ ఒక మాట ఉంది. ఇప్పుడు నేను చెప్తాను నీకు బైబిల్ అంటే ఏంటి. ఇప్పుడు మీరు చేతులు చూపించండి, మీ చేతులు ఏమంటారు తెలుగులో భోజనం చేసి చూపించండి. నేను చెప్పినట్టు పోండి. ఏ హో చెప్పండి. వా నా కాపరి. ఇది బైబిలా కాదా? బైబిలే కాదా? ఏ హోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఈ 3 పక్కన పెట్టండి. ఈ ఒకదాంతో మీరు ఏమైనా చేయగలరా? చేయలేరు కదా. దెబ్బ కొడతామని చెప్తామో, ఎవరైనా చూడాలని చూపిస్తాం, అంతవరకే. అవునా? దీంతో ఏమైనా ఎత్తగలమా? ఈ 2కు సంబంధం ఉంది. అయితే నా కాపరి, అర్థమైందా? నా కాపరి. సో ఈ 2 వ్రేలు మనకు చాలా అవసరం. నా కాపరి. అందుకే నేను పుట్టినప్పుడు చచ్చిపోయేదాకా మనకు బైబిల్ దేవుడి చేతిలో పెట్టినాడా లేదా? ఒప్పుకుంటారా? లేదు నా తప్పు అంటారా? ఉంది కదా బైబిల్. నువ్వు ఎక్కడ పోయినా నీతోనే ఉంటుంది. నువ్వు చనిపోయినా కూడా నీతో, నీ బైబిల్ నీతోనే ఉంటుంది. ఆయన నీ కాపరిగా చేసుకుంటే నీ జీవితంలో నీకేమీ లేదు. అర్థమైందా? ఏ బాధ లేదు. 23 కీర్తన తీసుకుంటే మీరు గవగా చదివేస్తారు, కానీ దాంట్లో ఎన్నిసార్లు తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఉంది తెలుసా? నేను, నాది, నువ్వు, మై, నీ అని అట్లా ఉంది. చదువు లెక్క పెట్టండి. మీరు 23 కీర్తన ఒక్కరు చదివి లెక్క పెట్టండి. లెక్క పెట్టుకుంటూ పోండి. వ్రేల్లో యెహోవా నా
యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను బరంట చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొక్క నాకు నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. ఏంటి చూసినారా? లెక్కేసుకున్నారు అందరూ? ఇంకా లేదు లేదు లేదా? ఎన్ని? 13 కరెక్ట్, 13 సార్లు చూసారా? ప్రతి వచనంలో ఉంది. ఎప్పుడైనా మీరు గమనించారు లేదో, ప్రతి వచనంలో ఉంది అక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. సో ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే చేతుల మీద మాట్లాడతాను. దేని మీద? చేతుల మీద. అర్థమైందా? చాచిన చెయ్యి, రక్షించిన చెయ్యి, గాయపడిన చెయ్యి, నడిపించిన చెయ్యి, గబగబా చెప్పేస్తాను. చాచిన చెయ్యి అర్థమైందా? చాచిన చెయ్యి అంటే ఎవరు చాచారు చెయ్యి? 100 గొర్రెలు ఉండే, 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె ఏమైంది? నేను చేరిపోతాను, ఆ గుంపులో నేను వెళ్ళిపోతాను, గడ్డి తినుకుంటూ వెళ్ళిపోయింది. నేను తొందరగా చెప్తున్నాను. ఆ యొక్క గడ్డి తినుకుంటూ ఏం చేసింది? దారి మర్చిపోయింది, దారి తప్పిపోయింది, చీకటి పట్టింది. ఈ గొర్రెల కాపరి కూడా ఏం చేస్తున్నాడు? చూసుకోలేదు, లెక్క పెట్టుకోలేదు. ఇంటికి పోయిన తర్వాత లెక్క పెట్టుకున్నాడు. ఎన్ని ఉంది అక్కడ? 99 ఉంది, ఒక్కటి లేదు. ఏం 99లో ఒకటి పోతే ఏమైంది? ఇంకా మేక 2 పిల్లలు పెడితే, ఒక 3 కూడా పెడితే ఏముంది దాంట్లో? పెట్టవా? కాదు, దాని ప్రాణం ఎంతో విలువైంది. ఏంది? ఆ చిన్న మేకది. అది చీకట్లో గుంతలో పడిపోయి మ్యా అంటుంది, వెతుకుతుంది. ఎక్కడ ఉన్నా చూస్తే పులిల శబ్దం ఉంది, దాని నక్కల శబ్దాలన్నీ వినబడి నేను ఎక్కడ పడ్డాను, ఎక్కడికి వచ్చేస్తున్నాను, పైకి చూస్తుంది. పైకి చూస్తే ఏం కావాలి? పైన సహాయం కావాలా? ఎవరో పైకి లేపాలా? లేపితే తప్ప బయటికి అది రాదు. ఈయన ఏం చేస్తాడు? 99 వదిలేసి ఎక్కడికి వెళ్తాడు? హాయిగా వెతుక్కుంటూ, ఏ రాత్రి అని చెప్పలేదు, ఎన్ని దినాలని బైబిల్ రాయలేదు, కానీ ఒక్క మాట ఏముందంటే ఆ గొర్రె సరవినది మే అన్నప్పుడు ఈయన వింటాడు. ఎంత దూరం పోయినాడో తిరిగి అంత దూరం ప్రయాణం వచ్చాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆ గొర్రె పిల్లను ఆయన చూసి, అది చూస్తుంది, నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు కాపాడతారు, నన్ను ఎవరు బయటికి తీస్తారు, నేను ఎట్లా రావాలి బయటికి, నా గుంపులో నేను ఎట్లా చేస్తాను? ప్రేరణ పైకి తీసినాడు, చేయించాడు, పైకి లాగిన. అదేవిధంగా నువ్వు నేను అనుకుంటే, ఇక్కడ సమయం కానీ ఉంటే మనందరి సాక్ష్యాలు చూస్తే ఒకటే లాగుండదు. దేవుడు యేసు ప్రభు నిన్ను నన్ను రకరకాలుగా రక్షించాడు. నా రక్షణ వేరే ఉంది, నీ రక్షణ వేరే ఉంది. ఇప్పుడు సమయం లేదు నా సాక్ష్యం చెప్పడానికి. సో రకరకాలమైన సాక్ష్యాలు మనది ప్రభు దగ్గర రాదని. మనమంతా ఊరికనే రాలే, అవునా? ఊరికనే వచ్చామా? కాదు. కొంతమంది 12 సంవత్సరాల స్త్రీ లాగా మొండితనంగా ఉండింటారు, 18 ఏళ్ళ మనిషిలాగా ఉండి ఉంటారు, అవునా? లేదా కోనేరులు ఉన్నోళ్ళలాగా ఉండింటాము. ఏంటంటే మన జాతి, మన కులము, మన అన్నీ మనకు అడ్డం వచ్చేస్తుంది. ఈ అడ్డం వచ్చి ఏం చేస్తాం? నాకెందుకు? మన చర్చ అడ్డం వచ్చేస్తుంది, మన బంధువులు అడ్డం వచ్చేస్తారు, మన ధనం అడ్డం వచ్చేస్తుంది, మన రంగాలు ఇవన్నీ వచ్చి ఈ దేవుడు నాకెందుకు, మనకు వద్దులే ఇప్పుడు ఎందుకులే. ఆమె ఏం చేసింది? 12 సంవత్సరం రక్తశాస్త్రి ఏం చేసింది? యేసు ప్రభువుని చూసింది, అవునా? ఆ దారి ఎన్నిసార్లు చూసిందో, ఎన్నిసార్లు. కానీ ఏమొచ్చింది ఆమెకు? ఆమె కులము అడ్డము అన్నీ అడ్డం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆమెకు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 12 సంవత్సరాలు పట్టింది. అన్నీ పోయింది, అన్నీ పోగొట్టుకుంది. 12 సంవత్సరాల తర్వాత ఏం చేసింది? అప్పుడు ఆయన వస్త్రం అది కూడా వెనకుండా ముట్టుకుంటా ఉంది. ఎంత టైం పట్టింది ప్రియులారా? అందుకే ఆయన అంటాడు, ఇదిగో నేను తలుపు దగ్గర తడుతున్నాను, ఎవరైనా తలుపు తీస్తే నేను వస్తాను అంటాడు. ప్రియులారా, ఆయన తలుపు కొట్టినాడు, నా జీవితాలు కొట్టినాడు, మీ జీవితాలు తలుపు కొట్టినాడు. నాకైతే చాలా టైం పట్టింది. నేను ఈ సహవాసం ఉండి పెరిగి చిన్నప్పుడు అన్నీ ఉండి కూడా నేను దేవుని కృతజ్ఞతలు లేదు. ఎందుకంటే నాకు 2 మనసులో బాగా ఇది ఉండింది. మా అమ్మను అట్లా విధంగా చెవు మొక్కు కోసేసి ప్రభు కొరకు మా మేనత్తలు చేసిన దానికి ఆఫ్రికాకు పోవాలి, వీరి పని చూడాలని నాకు ఉండే. అందుకే నేను ప్రభు అన్నిట్లో ఉన్నా, నేను పాటల్లో ఊటల్లో అన్నిట్లో ఉండేదాన్ని. ఎందుకో మామని చూసుకొని. కానీ లోపల నా జీవితంలో ఏ కార్యం జరగలేదు. కానీ నా జీవితంలో సమయం వచ్చింది, నేను వెళ్ళిపోవాలనుకున్నాను చెప్పకుండా వీళ్ళకి. ఎందుకంటే మా వారు సంపాలని చూస్తున్నారు, మమ్మల్ని వెతుకుతున్నారు. సో మమ్మల్ని దాచిపెట్టుకుని ఉన్నారు. కానీ ఆ పరిస్థితిలో నేను సిక్ హాస్టల్ చదివింది నార్త్లో 3 సంవత్సరం. దాని తర్వాత సిక్ హాస్టల్లో నా హైదరాబాద్లో చదివిన ఎడ్యుకేషన్ ముగించాను. నేను చాలా వెళ్ళిపోవాలా, నాకు వద్దు, ఈ దేవుడు నాకు వద్దు. మా అమ్మ బైబిల్ ఇచ్చేది చదవమని 4 గంటలకే. ఇప్పుడు అదే అలవాటు నాకు. ఆ 4 గంటలకు లేచి చదవాలంటే బైబిల్ బయట ఉండేది, లోపల గురునానక్ కోటం అది పెట్టుకొని సిక్ హాస్టల్లో కూర్చొని మా బోధంతా వినేదాన్ని. ఎందుకు? నేను వెళ్ళిపోవాలని.
కెనియాకి వెళ్ళిపోవాలి, మా వాళ్ళ సంగతి చూడాలా, ఎందుకు ఈమె దేవుడు నమ్ముకుంటే వాళ్ళకి ఏమొచ్చిందని ఆ రోషం నాళ్ళు ఉండి రకరకాల ప్రయత్నాలు చేస్తాను. కానీ దేవుడు నన్ను ఒక్క తరుణం ఇచ్చాడు జీవితాలు. ఆ ఒక్క తరుణంలో నేను రక్షించబడకపోయింటే ఆ మార్చరీలు పడేసినారు దాన్ని. ఆ సమయంలో ఆ మార్చరీలో ఉండు డాక్టర్ సీత, డాక్టర్ మోహన్, మా క్లాస్మేట్ వాళ్ళ అన్నని సీనియర్స్, వాళ్ళు నన్ను చూసి ఈమె చనిపోలేదు, ఈమె బయటకు తీసుకురాను నేను అని వివిధ పరిస్థితిలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. భయంకరమైన పరిస్థితి అది, చచ్చిపోయినా ఇంకా అది కానీ లైఫ్ అయిపోయింటే ఇక అయిపోయింది. ఆ పరిస్థితిలో నేను ఉంటే ఈవెన్ నేను హాస్పిటల్ ఉన్నా కూడా మా అమ్మ భక్సింగ్ గారు వచ్చి బైబిల్ పెట్టి నెట్టేసేదాన్ని. ఆయనకు తెలుసు నా మొండితనం, నాకు ఇష్టం లేదని, లోపల నాకు ఇష్టం లేదని, బయటంతా నాకు చూపించుకోదానికి ఆయనకు తెలుసు. కానీ నేను ఎప్పుడు ఆ మార్చర్ అక్కడ తీసుకొచ్చి నన్ను పడకలో పెట్టినారు, బయటికి తీసుకొచ్చారు. అప్పుడు నేను అడిగినారు ఆ డాక్టర్ ఏమి కావాలని మా భాషలు అడిగితే నేనేమన్నా మా అంతే, అది మాట కూడా వస్తలేదు. అప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఏడ్చుకుంటూ పైకి వచ్చాడు. అంతవరకు బైబిల్ చదువుతున్న బైబిల్లో యాకోబు దేవునితో పోరాడింది కానీ ఏమీ నాకు తెలియదు. ఒకటే అన్నాడు, రాత్రి అంతా నీ ఆత్మకుడు పోరాడిన బిడ్డ అన్నాడు. లేదా ఆ రోజు నా జీవితంలో రక్షించబడిన దినం. ఆ రోజు ప్రభు నన్ను అద్భుతంగా పట్టుకున్నాడు. అర్థమైందా ప్రియులారా? ఈరోజు నేను ఉన్నానంటే ఆనాడు నాకు దేవుడు ఏం చేస్తాడు, నన్ను పైకి లేవనెత్తాడు. ఎక్కడ పైకి లేపుతాడు, ఎక్కడ తీస్తాడు పైకి, మరణం నుండి పైకి లేవనెత్తాడు. అర్థమైందా? ఎక్కడ మరణం నుండి పైకి లేవనెత్తాడు. సో ప్రియులారా, సో ప్రియులారా వినండి. సో ఏంటంటే అంత గొప్ప దేవుడు రక్షకుడు కాబట్టి చూసాం. ఆ యొక్క చాచిన చేయి, ఎవరు చాచిన చేయి? ఎవరు చాచారు? దేవుడు నిన్ను నన్ను చాచినాడు. అవునా? చాచినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇంకొక తరుణం మన జీవితాలు ఇచ్చాం. ఆ గొర్రె పిల్ల ఆ గొర్రెని అంతే చేసినాడు. చాచిన చేయి, ఆ చేయి జాస్తే తప్ప పైకి రాలేడు. చేయి జాపితే పైకి వచ్చింది గొర్రె, లేకపోతే వస్తుందా? రాదు. కాబట్టి మొట్టమొదటి చెయ్యి ఏందన్నాను? చాచిన చెయ్యి. రెండో చెయ్యి రక్షించిన చెయ్యి. ఎవరిని రక్షించాడు చూస్తున్నామంటే తప్పైన కుమారుడు దూరం వెళ్ళిపోయినాడు. తండ్రి దగ్గర ఉండి ఏమైనాడు? దూరం వెళ్ళిపోయినాడు. అన్ని ఆస్తి తీసుకున్నాడు. నీ మాట వద్దు, నీ సంగతి వద్దు, నీ యొక్క లోబడిలోనే ఉంటాడు, నా ఇష్టంగా నేను జీవిస్తాను, నా ఆస్తి ఇచ్చే అంటాడు. వెళ్ళిపోతాడు. ఆస్తి అంతా తీసుకొని దూరం వెళ్ళిపోతాడు. దూరం వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? తండ్రి ఏం చేస్తున్నాడు? చూస్తాడు. ఏం చేస్తున్నాడు? తన జీవితం అంతా నాశనం చేసుకున్నాడు. తన డబ్బంతా ఏం చేసేసినాడు? తన ఇష్టానుసారంగా జీవించాడు. తిరిగి పది తిన పొట్టు కూడా వానికి దొరకకపోయాడు. ఆయన అక్కడేం గుర్తు చేసుకుంటాడు? నా తండ్రి దగ్గర ఎవరున్నారు చెప్పండి మీ తెలుగులో? పని వాళ్ళు ఉన్నారు. నేను మా నాయన దగ్గర పోయి నేను షాప్ నడుపుతాను. ప్రియులారా చూస్తాను. వెళ్ళిన రోజు నుండి వచ్చేంత వరకు తండ్రి చూస్తూనే ఉన్నాడు. ఎవరి కొరకు కుమారుని కొరకు చూస్తాం. మనం కూడా ఇంట్లో దానికో కోపం వస్తే కొట్టేస్తాం కదా, వస్తుందా? పోయి సాబు ఎక్కడన్నా అంటాం. అవునా? అంటావా లేదా? తల్లులుగా మనకు రిస్క్ ఇస్తుంటే పోయి సాబు అంటాం. వీళ్ళు నిజంగానే పోతారు భయపించేదారు. మనను ఏదో పైన అక్కల మీద కూర్చోబడుకుంటారు. ఇక మనం పిచ్చోలాగా తిరిగి అయ్యో ఎక్కడ పోయి మనం ఏది కడుపు వీళ్ళు డ్రామా చేస్తారు. ఏంటంటే నిజంగానే పోయినాం, ఏం చూస్తాం అమ్మ ఏం చేస్తుందో మనకు తన్ని కాదు, అమ్మ ఏం చేస్తుందో చూస్తాం. ఏంటంటే చూస్తాం కాబట్టి కడుపు తీపది మనం కదా. సో ఏంటంటే చూస్తాడు, తండ్రి చూస్తున్నాడు, నా కొడుకు వెళ్ళిపోయినాడే, నా దూరం ఎక్కడ పోయినాడు, ఏం చేస్తున్నాడు, ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయినాడు, యవనస్తుడు ఏ లోకంలో ఏమైపోయినాడు అని తండ్రి చూస్తున్నాడు. చినిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళ ఎంటికలను ఎరబోసుకుని వస్తే వాడు నా కొడుకే కావచ్చు, తప్పకుండా నా కొడుకే. అందుకే అంటారు బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్, అంటే రక్తం అది కదా. ఆ రక్తం ఏం చేస్తే బంధము లాగుతుంది తండ్రిని. నా కొడుకే కావచ్చు. వస్తాడు కొడుకు. ప్రియులారా చేయి చాపినాడు. ఎవరు? తండ్రి ఏం చేస్తాడు? తన కొడుకుని కౌలిగించుకుంటాడు. అవునా ప్రియులారా? మనం కూడా జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో మన ప్రభుత్వం నడుస్తున్నాము. ఎన్నో విషయాలు మనం తప్పిపోతున్నాం. మోషే 10 తెగులు తీసుకొచ్చాడు. 10 తెగులు అంటే 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. అవునా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు, దేవునితో నడిచాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటించాడు. అవునా? ఎన్ని అద్భుతాలు చేయలే. ఎక్కడికి పోదానికి? కానాన్ దేశం తీసుకెళ్తున్నాడు దేవుడు
కానీ కానాన్ దేశం పోయినాడా? 34 ద్వితీయోపదేశ కాండం 34 అధ్యాయం చూడండి, 3-4 వచ్చాం చూడండి. తీసుకుపోతాడు ఎక్కడికి? మోషే పోతాడు, దాన్ని తీసుకపోలే. మోషేను పోలేదు, చూపిస్తాడు. 3-4 ఏమన్నా చదవండి. మొదట చదవండి మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న గట్టిగా. పిక్సా కొండ వరకు పోయి నెబో శిఖరమున కెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు, గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము, మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రం వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానంను అతనికి చూపించింది. మరియు యెహోవా అతనితో ఇట్లా, నేను నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కనులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఏమన్నాడు చెప్పండి? నిన్ను చూపిస్తున్నాను చూడు, అంతే. నేను తీసుకుపోదానికి తీసుకొచ్చాడు. ఇన్ని అద్భుతాలు చేసినాడు, ఇన్ని ఆశ్చర్యకారాలు చేసినాడు, నడిపించుకొని వచ్చాడు. కానీ ఏం చేసినాడు? చూడు అన్నాడు, అంతే. ఎందుకు? ఒక చిన్న అవిధేయత. బండను ఒక్కసారి కొట్టమంటే ఎన్నిసార్లు కొడతాడు? 2 సార్లు కొట్టాడు. అర్థమైంది? ఎన్నిసార్లు? ఆ 2 సార్లు కొట్టడం వలన ఏమైపోయినాడు? పోలేకపోయినాడు. మన జీవిత యాత్రలో మనం ఎన్నిసార్లు దేవునికి లోపడుతున్నాం, ఎన్నిసార్లు ఆయనను గాయపెడుతున్నాం. సపోజ్ అనుకోండి, నాకు నీ సేవకురాలు తెలియదు, అసలే చెప్తున్నా, మళ్ళీ నన్ను అపార్థం చేసుకోరు మీరు ఎవరు. నీ సేవకురాలే నాకు తెలియదు. అర్థమైందా? నేను మాట కూడా మాట్లాడాను, ప్రేదాడనా కూర్చున్నా వచ్చేయడానికి. సో మీరు మళ్ళీ నేను ఇట్లా ఈ యొక్క సందర్భం చెప్తే మీరు తప్పు తీసుకోదు. ఏంటంటే సపోజ్ అనుకోండి, మీకు ఒక వ్యాన్ ఉందనుకోండి, నాకు తెలియదు ఉందో లేదో మీకు. ఒక వ్యాన్ ఉందట, స్వార్థ వ్యాన్ ఉంది. ఈ స్వార్థ వ్యాన్లో ఒకవేళ మీ సేవకురాలు అంటది ఏంటంటే, స్త్రీల మీటింగ్ ఉంది, పలానా ఊరికి పోతాం, పలానా ప్రాంతానికి వెళ్తాం, అందరు రాండి అని అంటారు. అవునా? అన్నప్పుడు మీరేం చేస్తారు? ఆసక్తితో అందరూ వస్తారు. వాళ్ళు మీ ఇంట్లో తొందర ముగించుకొని, కష్టమో నష్టమో ఎన్ని బాధలున్నా వస్తారు. వచ్చిన తర్వాత పెద్ద మనుషులు ఏం చేస్తారు? స్థలం కావాలని కూర్చుంటారా? అవునా? కూర్చుంటారు. అంటే కొంతమంది క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నీకు స్థలం పెట్టిన రాయి కూర్చో ఇక్కడ అంటారు. అంతా అయిపోద్ది, అయిపోద్ది. నిండిపోయిన తర్వాత ఇక సేవకురాలకు ఇక్కడ వాళ్ళకి ఏం తెలుసు? సేవకురాలు వచ్చి అంటది, మిగిలిపోయింది అమ్మా, నిండిపోయింది కాబట్టి మీరు ఆటోలో రండి అని అంటుంది. అనుకోండి, మీకు వస్తుంది కోపం. వాళ్ళేనా ఒక వ్యాన్లో కూర్చొనేది, మేము కూర్చోద్దా? వాళ్ళు మనం ఇంతగా కష్టపడి పనిచేస్తే ఆమె ఎప్పుడు రమ్మంటే మనం ఆమె దగ్గరకు వస్తుంటే మనం ఇన్ని విధంగా సహాయపడుతుంటే చూడు, వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరిగింది తెలియదు. అర్థమైందా? నీకేమొచ్చేస్తుంది? కోపం. ఎక్కడ దాకా పోతుందంటే ప్రాకిపోతుంది మొత్తం, రేపోతుంది. రేపోతే ఇక సాహసం అందరు, మీకు తెలుసా సేవకురాలు ఏం చేస్తుంది, మీకు తెలుసా సేవకురాలు ఏం చేస్తుంది, ఇది మొదలవుతుంది గొడవ. దేని నుండి? దాని నుండి. అసలు ఆమె ఎందుకు చెప్పింది, దేనికి చెప్పింది ముందు అనుకోం. అవునా? సో ఏంటంటే వెంటనే మనం కోపం వస్తే నేను అందరికి రా, నష్టం ఎవరికి వచ్చింది? నష్టం ఆమెకా మీకా? మనకు నష్టం. నువ్వు దేవునింటి మీద కోపడతావా? దేవుని మీద కోపడతావా? దేవుని సేవకుడి మీద కోపడతావా? ఎవరి మీద మనం కోపడతాం పిల్లారా? చూస్తామా? ఇక్కడ చూస్తున్నాం, మోషే ఏం చేసినాడు? 2 సార్లు, ఒక్కసారి పట్టమని 2 సార్లు పెట్టాడు. అంతే చేస్తుంది. ఆ చిన్న తప్పు చేసినాడు, దేవుడు ఆయనను తీసుకపోలే, చూడు అన్నాడు, అంతే. ఎంత బాధ ఉంటుంది. అందుకే మోషే దాని 5-6 చూడండి, ఎవరు సమాధి చేస్తారు మోషను? ఈనాటికి ఎవరు తెలియదు, దేవుడే చేస్తాడు. చూడండి, చదువుమా. యెహోవా సేవకుడైన మోషే గట్టిగా. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్పయేరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. చూస్తారా? నేటి వరకు ఒక్క మోషే సమాధి ఎవరికి తెలియదు, దేవుడే సమాధి చేస్తున్నాడు. చూస్తారా ప్రియుల, ఎక్కడ ఏ స్థితికి వచ్చింది? మనం కృపాకాలంలో ఉన్నాం. ఇంకా దేవుడు మనం కృప చూపిస్తున్నాడు. మనం ఎన్నిసార్లు మనం ఆయన చేయి చాపుతున్నాడో, ఎన్నిసార్లు బిడ్డను నా దగ్గరికి రా. తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డలను దగ్గర తీసుకుంటుందా లేదా? అవునా? తన బిడ్డను దగ్గర తీసుకుంటుంది. ఆ వాక్యాలు కూడా చూపిస్తాను. కాబట్టి చూస్తున్నాము, తల్లి ఏం చేస్తుంది? ఆ కుక్క వస్తుంది, బిడ్డ అరుస్తుంది అనుకో, కుక్కని చూస్తుండి వెంటనే, లేదా కోతిని చూసుకుని వెంటనే ఎత్తుకుంటుంది. ఎందుకు? అది వచ్చి కొరికేస్తేమో, లేక పిల్లల్ని తీసుకపోతేమో. సో ఏం చూస్తాం? ఎంత ప్రేమతో పిల్లల చేయి జాపి ఆ బిడ్డను కాపాడుతాం. అదేవిధంగా యేసయ్య కూడా ఎన్నిసార్లు మన పరిస్థితిలో
నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను దగ్గర తీసుకుంటున్నాడు, నిన్ను నీ కన్నీరు తుడుస్తున్నాడు. నీకు తెలియదు. అవునా? కరెక్టా? ఎన్నిసార్లు ఆయన చేయి చేస్తున్నాడు నీకు. అవునా? తీస్తారు చూడండి ఒక మాట ఎక్కడ ఉందంటే యెషయా 66:13. ఎవరిలాగా చూస్తాడు ఆయన మనం? ఎవరైనా గబాలా ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించను. తల్లి ఒకరిని ఆదరించినట్టు ముందు అసలు ఏదైనా కష్టం వస్తే ఎవరిని పిలుస్తారు? ఎవరైనా మనం కానీ ఆవు కానీ ఎవరిని పిలుస్తుంది? అమ్మా అంటారు. నేను మా అమ్మ చనిపోయింది మానేస్తా, తిమోతి గారు చనిపోయితే కూడా మానేస్తా. అమ్మ అంటలేని ఏదంటలే, ఎసయ్య అంటున్నా అంతే. ఇక మానేస్తా. ఎందుకు? లేదు కదా, ఇక ఆయన మనం ఆదరించేవాడు అంటే ఇంకెందుకు. కాబట్టి ఏంటంటే అమ్మ ఫస్ట్ మనకు వచ్చేది ఏంది? అవునా? ఆవు కూడా ఏమంటది? మా అంటది. అవునా? సో ఇక్కడ చూస్తారు. కాబట్టి తల్లి ఒకరిని ఆదరించాడు. సపోజ్ అనుకుంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎంతమంది వచ్చా, ఎంతమంది మనల్ని ఆదరించా, ఎంతమంది మనం కళ్ళు తుడిచినా ఉండదు. కానీ మన హృదయంకి నచ్చిన వాళ్ళు కానీ, అంటే మీకే తెలుసు, నాకే తెలుసు, మనకు హృదయంకి బాగా అటాచ్ ఉన్న వాళ్ళు, ఫ్రెండే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, సేవకులే కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు కానీ మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇంత దుఃఖం ఉంటుంది, కానీ అసలైన దుఃఖము చెప్పండి, అసలైన దుఃఖము అప్పుడు వస్తుంది. అవునా? అప్పుడే మనం ఆదరించబడతాం, అప్పుడే మనం కన్నీరు వస్తాడు. అంతవరకు మనకు ఆదరణ దొరకదు. ఇప్పుడు నాతో ఒక అబ్బాయి బాబు వచ్చారు, శామ్ అని చెప్పిన చూడండి. వాళ్ళు 3 కొడుకులు, 70-40 ఆ ట్రస్ట్ పీరియడ్లో అంతా బాబు అదే ఈ వెహికల్ కొరియన్ గారు వాళ్ళందరికీ నడిపించాడు, చేసినాడు. దాని తర్వాత దానికి జాబ్ వచ్చి ఇప్పుడు 29 ఇయర్సే. చాలా కష్టాలు, చాలా భయంకరమైన శ్రమలు ఉండిపోయినాడు పిల్లోడు, హిందూ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. పోయిన తర్వాత అసలు ఒకసారి చచ్చిపోవాలని తీర్మానం చేస్తున్నాడు పిల్లోడు. అట్టేటప్పుడు తిమోతి అంకల్ అన్నారు, అరే ఒకసారి గుడి ఆంటీ దగ్గర రారా, ఆంటీ అయితే బాగా ఆదరిస్తుంది అందరినీ, దా నువ్వు వచ్చారా చిన్నోడు నువ్వు అని అంటే. ఆ సమయంలో నా దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు కొన్ని మాటల ద్వారా ఆ పరిస్థితుల్లో చాలా ఆదరించుకుంటూ వచ్చాం. అయిపోయి 4 పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ నేను కలవలేదు. 4 సంవత్సరాలు దాదాపు ఎవరికి వచ్చిపోతున్నా కూడా నాకు కుదరలేదు, నేను కలవలేకపోయినా. కానీ ఏమైపోయిందంటే ఆ పీరియడ్లో తను ఎంత ఇదైనాడంటే వాళ్ళ ఆయన చనిపోయినాడు. వాళ్ళ ఆయన చనిపోయి మా కూతురు దగ్గర బోనకల్కి వెళ్ళాను నేను, తిమోతి అంకల్. 7వ తారీఖు అది అప్పుడే కొత్తగా 2016-17 ఈ మోడీ ఏం డబ్బులు అంతా మార్పు తీసుకొచ్చాడు. ఆ 7వ తారీఖు నాకు ఫోన్ చేస్తాడు, ఆంటీ అంకల్కి ఇవా నాన్న బాగలేడు అన్నట్టు. ఇచ్చాను. 7వ తారీఖు పెళ్లి రోజు మా పాప వాళ్ళదని పోయినాం. 8వ తారీఖు పొద్దున్న 9 గంటలకు నాకు ఫోన్ చేసినాడు, నాన్న వెళ్ళిపోయినాడు ప్రభు దగ్గరికి అని. వయసు చాలా చిన్నది, పరిస్థితి చాలా ఇదిగా ఉంది వాళ్ళ కుటుంబంలో. సరే అని తిమోతి గారు తను మనం వెళ్తున్నాడు పాపము, ఎంత బాగుతున్నాడు. మామూలుగా అన్నాను, కారు వేసుకుని వచ్చా. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి. బోనకల్ ఉండి అక్కడ చేరే వరకు, హైదరాబాద్ చేరే వరకు చాలా లేట్ అయిపోయింది. ఆ ఇల్లు కూడా మాకు తెలియదు. సరిపోయిన పోతే లైట్లన్నీ అరేంజ్ అంతా ఉంది. వాళ్ళ తమ్ముడు ఇంకోడు ఉన్నాడు కదా, ఇక్కడ హైదరాబాద్ ఖమ్మం విజయవాడ ఉంటాడు. అప్పుడు వాళ్ళంతా చిన్నోడు. తిమోతి అంకల్ పోయినారు. వాడు ఏ కంపెనీ డ్రెస్లో ఉన్నాడు అదే బట్టల్లో పొద్దున ఉన్నాడంట 9:30 మాకు తెలియదు. తిమోతి గారు వెళ్తేనే అంకల్ పట్టుకొని ఏడ్చాడు. అంతే. నేను పోయి శామ్ అని అంటే మామూలుకి పట్టుకున్నా. ఏం శామ్ అంటే మీద పడి ఏడ్చాడు చూడండి. అసలు నేను చెప్పాలి నీకు, ఎంత ఏడ్చాడంటే అందరూ షాక్. వాళ్ళంతా ఇంటికి పెద్ద కొడుకు, వంశంకి పెద్దవాడు, ఏంది అమ్మ ఏడవలేదు ఇప్పటిదాకా ఏడవలేదు, ఏంది అంకల్ ఆంటీ వచ్చినట్టు ఇంత ఏడుస్తాడు, ఎంత ఏడ్చాడంటే ఆ ఏడుపు అంత అయ్యే వరకు నన్ను వదలలే. అప్పుడు పోయి కూర్చుంటే పోయి స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని తలకు నూనె వేసుకొని అప్పుడు వచ్చాడు. అర్థమైందా? అంటే అర్థం ఏమైందంటే నాకు అప్పుడు ఏమైందో నాకు తెలియదు. అప్పుడు వాళ్ళందరూ చూస్తున్నాం చెప్తారు, ఆంటీ నువ్వు వచ్చిన తర్వాత వాడు అంతవరకు ఏడవలేదా ఆంటీ? మేమందరూ షాక్ అయినా ఏంది వాడు ఏడవలేదని చెప్పేది. అంటే ఆప్యాతం, ఎవరు మనం ఆదరిస్తామో, ప్రేమిస్తామో, దగ్గర తీసుకుంటామో అటోళ్ళు వస్తే మనకు ఆ దుఃఖం అనేది పోతుంది. అవునా? సో ఇక్కడ చూస్తున్నాం, తల్లి ఒకరిని ఆదరించినట్టుగా నేను నిన్ను ఆదరిస్తాను. రెండవది కీర్తన 103:13 తొందరగా తీయండి. కీర్తన 103:13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టు. జాలి ఒక ఇప్పటి ఏమంటారు సీనరీ, ఒక వాక్యం ఉంది మా దగ్గర. ఈ 2 మార్గాలు అట్టాడితే ఇసుకలో 2 పాదాలు ఉంది. 2 పాదాలు ఉంది.
ఒక ఆయన కళ చూస్తున్నాడంట. దాంట్లో ఏం చూస్తున్నాడంటే 2 పాదాలు ఉన్నాయి, ఇసుకలో ఉంది. ఆ ఇసుకలో 2 పాదాలు ఉంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఒకటే పాదం ఉందంట, ఒకటే పాదాలు ఉందంట. అప్పుడు ఈయన అడుగుతాడంట, యేసుప్రభువా ఏంది 2 పాదాలు ఉండాలి కదా, ఒకటే పాదం మీద కనబడుతుంది నాకంటే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలు ఉన్నప్పుడు నేనేం చేసినాను, ఎత్తుకున్నాను, అందుకే నీకు ఒకటే పాదం కనబడుతుంది. అర్థమైందా? అనేకసారి అందుకే చెప్పిన నిన్ను మాత్రమే ఎరిగి తిన్నాడు. అంటే మనం ఎన్నోసార్లు అనుకుంటాం, నన్ను ఎవరు గుర్తు చేసుకుంటారు, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, నేను ఎవరికి కనబడతాను, నేను ఒక్క లెక్కలో ఉన్నానా? లేలారా, ఒక్కటి గుర్తు పెట్టుకోండి జీవితాల్లో, ఆ చేయికి చేయి ఇస్తారు. అవునా? పెళ్ళిళ్ళలో ఇస్తున్నారా లేదా? కన్యాదానం అదేనా చెప్తారు ఇక్కడ మీరు. కన్యాదానం ఆ చేయికి ఇచ్చేసి చేతులు కడుక్కుంటారు. ఆ చేయి పోతుంది, ఈ చేయి పోతుంది, అన్ని చేయి పోతాయి ఈ లోకంలో. మిగిలింది ఒక కర్ర ఒకటే మిగులుతుంది మోసోళ్ళకు. మిగిలేది ఏంది? కర్ర ఒకటే మిగులుతుంది, ఇంకే చేయి మిగిలదు మనకు. లేడారా, అన్ని చేతులు పోతాయి. కట్టుకున్న పుస్తకం కూడా విలువలేని రోజులు ఇప్పుడు అట్టుంది. అవునా? కాబట్టి అన్ని చేతులు పోతాయి, కానీ ఏ చేయి పోవద్దు, ఏ చేయబోదు, రక్షించిన చేయబోదు. నువ్వు ఒక రక్షించబడి ఉంటే, నిజంగా రక్షించబడి నీ ఆత్మీయ జీవితం నడుస్తున్నావంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. పేతురు చేయి పట్టుకున్న దాకా ఏమైంది? బాగానే నడిచాడు. పేతురు దేశంలో వదిలినంతనే నేనేమైపోతున్నాను, మునిగిపోతున్నాను. లేలారా, కాబట్టి మన చెయ్యి ఆయన పట్టుకోవాలనుకుంటాడు. నువ్వు ఎంతసేపు పట్టుకున్నా నిన్ను పట్టుకుంటాడు, కాదని అన్నాడు. నువ్వు వదిలితేనే ఆయన వదిలేది. అర్థమైందా? కానీ కొన్నిసార్లు వదిలేస్తాడు. పో, ఎంత దూరం పోతా పో, మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తావులే అంటాడు. అవునా? వీళ్ళరా, తప్పైన కుమారుడు అంతేనా, వెళ్ళిపోయినాడు. కానీ తండ్రి చూస్తున్నాడు, నా కొడుకు ఎప్పుడు వస్తాడని. ఆయన ఏం చేస్తాడు? చూస్తున్నాడు. వచ్చాడు కొట్టినాడా, తిట్టినాడా, ఏమైనా పోరా అన్నాడా? లేదు. ఏం చేస్తాడు? కొడుకును ముద్దు పెట్టుకొని, ఉంగరం వేసి, చెప్పులు ఇచ్చి, బట్టలు వేసి విందు చేస్తాడు. చూస్తున్నాడా? వీళ్ళరా, తప్పిపోయినావా? ఎక్కడన్నా నువ్వు వెనక తిరిగిపోయినావా? లేదా ఆయాసపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? వద్దు. లేదా ఎవరు దగ్గర తీసుకోరు, ఎవరు ఆదరించకపోతే ఒక ఆయన ఉన్నాడు, ఏడవద్దు. ఒకరిద్దరు కంట్ల నీళ్ళు ఉంది, నిన్ను వదలడు. మాత్రం నీ భర్త నిన్ను వదలవచ్చు. ఈరోజు షాడిస్ట్ భర్తతో సస్తున్నారు అందరూ. నేను ఎన్నో దేశాలు తిరుగుతున్నాను, చూస్తున్నాను కుటుంబాలు. ఫోన్లు మాకు ఉన్నారు భర్తలు, షాడిస్ట్ భర్తలు, బాధ పెట్టేవాళ్ళు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు, ఇంటికి వస్తున్నారు, బయట ఒకలాగుంటున్నారు, ఇంట్లో ఒకలాగుంటారు. భయంకరమైన కుటుంబాలు. ఇప్పుడు నమ్మది ఎవరికి లేదు. నేను ప్రపంచంలో ఎక్కడ పోండి, నేను చెప్తున్నాను, మీకు యథార్థం చెప్తున్నాను, దేవుని మందిరంలో చెప్తున్నాను. ఎక్కడ పోండి, విశ్వాసాలు కూడా నెమ్మది లేని జీవితాలు ఉంది చాలా వరకు. వీరెంతో భక్తిగా ఉంటారు. వీళ్ళకి ఏముంది, మనకి ఎక్కడెక్కడ నీళ్ళు ఉంటుంది, ఓవర్ ట్యాంక్ ఆడవాళ్ళకి. అవునా? ఏమైనా మాట అన్నా అంటే బుర్రని నీళ్ళు వచ్చేస్తుంది. ఆ నీళ్ళు రాకుండా చూసుకోవాలా. వాళ్ళు పోయిందంతా ఏడవండి, వాళ్ళు ఉన్నప్పుడు ఏడిస్తే ఏమవుతుంది, ఇంకా ఏడ్చిడి వాళ్ళు. అర్థమైందా? సో ఒక అమ్మాయి నాకు తెలుసు రాయలసీమ సైడ్లో, ఆ పాప నా వాక్యం వినిందేమో నాకు గుర్తులేదు. నాకు ఫోన్ చేసింది కొంతకాలం ముందు, ఆంటీ మీరు పలానా దగ్గరకు వచ్చారు, పలానా వాక్యం చెప్పినారా ఆంటీ, నేను మీతో ప్రేయర్ చేయించుకుంటే, అమ్మ నేను చాలా స్థలాలు తిరుగుతున్నా కదా, నీ పేరు ఏంది, నువ్వు ఏ సందర్భం చెప్పని అడిగిరా. ఆంటీ మా ఆయన నేను మందిరంకి వెళ్తానని, ప్రార్థన చేసుకుంటానని, నేను సిస్టర్స్ మీటింగ్కి పరిచయాలు వెళ్తానని, ఆంటీ ఇంటికి వచ్చాంటే పెద్దగా సీరియల్ పెడతాడు ఆంటీ, పెద్దగా టీవీ ఆన్ చేస్తాడానికి. నేనన్నా అవునా, ఏం చేస్తావు నువ్వు అంటే, ఇద్దరం కొట్లాడుకుంటాను. వద్దు బిడ్డ వద్దు, నువ్వు దేవుని బిడ్డ కదా, నువ్వు ఇప్పుడు ఏం చేయాలా, ఓర్పు చూపించాలా. నీకు కష్టమే, నీకు చాలా కష్టం అవుతుంది, కానీ నీ తండ్రి పైన ఉన్నాడు, నేను చూస్తున్నాడు. నువ్వు దిగమింగు. ఆ టైంలో నువ్వు పాట పాడుకో, కష్టమే, నువ్వు కిచెన్ నుండి పాటలు పాడుకో, ఏమైనా పని చేసుకో, నువ్వు ఏం మాట్లాడుతున్నా. ఆ బాబా ఆంటీ నాకు చాలా కష్టం అవుతుంది ఆంటీ అంటే, అయినా పర్వాలేదు, ఇంకొక మేము ప్రాణం చేస్తున్నాం, దేవుడు ధైర్యం ఇస్తాడు బిడ్డ అన్న. ఆ పాప నిజంగా నా మాట వింది. ఏం చేసింది, ఆయన ఇంకా పెద్దగా పెడుతున్నాడు. సరోజిని అంటే కూడా ఆమె ఇంకేం పెట్టుకోండి, మీరు ఎంత పెట్టుకోండి, మీకు ఇష్టం కదా, మీరు ఉన్నసేపు పెట్టుకోండి అంటది. అని ఏంది వీళ్ళు ఎట్లా మారిపోయింది అనుకుంటున్నాడంట. ఏం కొట్టాడతలేదు, అరుస్తలేదు, ఎప్పుడు రోజు మాకు కొట్టాడమే కదా ఇంట్లో గొడవలు అని చెప్పి ఆమె పాపం దిగమింగుకుంటూ ఇట్టనే జరిగింది. నెలంతా చూస్తున్నాడంట. పూర్తిగా పూర్తి ఏంటంటే కంప్లీట్గా ఆయన ఏమైపోయినాడు, ఆయనే మారినాడు.
నేను ఈసారి ఇప్పుడు పోయింటి ఈసారి నేను పోయిన నెల ఈ నెలలోనే నేను ఆ ప్రాంతాలు వెళ్ళుంటే నా దగ్గర పరిగెత్తుకొచ్చింది, ఏంద్రా నువ్వేనా ఫోన్ చేసినంటే, ఆంటీ దేవుడు ఎంత గొప్పవాడు ఆంటీ, నాకు నిజంగా చెప్పాలంటే దేవుడు నన్ను వదిలిపెట్టలేదు ఆంటీ. నేనేమన్నానంటే కీర్తన 40:10 ఏముందంటే ఊరుకుండండి నేనే దేవుడు అని చెప్పుకున్నాడు. ఇది ఇంగ్లీష్లో ఉంది, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. అంటే ఊరుకుండండి, మనం దేవుడికి అప్పగించాలని నోరు మోసుకోవాలి. మనం కూడా బాగితే ఏమీ కావు, దేవుడు కార్యం చేయడు. సో అమ్మాయి వచ్చింది, ఏమైందంటే ఆంటీ నిజంగా ఆంటీ నేను మీరు చెప్పినట్టు నడిచాను ఆంటీ. ఏమైపోయినాడు, ఆయన రక్షించబడ్డాడు, ఇప్పుడు సంఘంలో బాధ్యత తీసుకుంటాడని. చూస్తున్నారా ఎంత సంతోషం ఆ పాపకు. పరిగెత్తుకొచ్చింది నా దగ్గరికి, ఆంటీ ఇప్పుడు ఆయనే అసలు టీవీ లేదు, నాకంటే ముందు ఆయనే మందరు ఏంది ఇంకా లేట్ చేస్తావు అంటున్నాడు, వచ్చి వంట చేసుకో ముందన్నాడు మేము మందరికి అంటున్నాడంట. అంటే ఏమైపోయింది, ఏం చేసింది, దేవుడితో వదిలేసింది. సో ప్రియులారా, పరిస్థితులు ఉంటే ఇంట్లో తెలుసు ఈ దినాలు అన్ని ఇళ్లలో ఉన్నది రకరకాల పరిస్థితి. ఎందుకంటే అనేక స్థలాలు తిరుగుతుంటాం కాబట్టి చూస్తున్నాం. చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కన్నీళ్ళు కార్చే వాళ్ళు ఉన్నారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. బిడ్డల విషయంలో, భర్తల విషయంలో, కొడుకుల విషయంలో, కోడల విషయంలో. ప్రియులారా ఎన్ని ఉన్నా ఎవరికి ఉన్నారు, మీకు ఎవరున్నారు, చాచి నుంచి ఆయన దగ్గర పోండి. మనం ఎన్నిసార్లు ఆ చాచిని చేయని వదిలేస్తున్నాం, మర్చిపోతున్నాం. వేరే వాళ్ళు చేతి దగ్గర మనం పోతున్నాం, వేరే వాళ్ళు మనకు సాయం చేస్తాం కాదు. ఆయన దగ్గర పోండి, ఏముంది ఆయన దగ్గర. ఇప్పుడు ఏం చూస్తున్నాం, తండ్రి ఏం చేస్తాడంట, 10 కదా 103:11 జాలి చూపించాడు. కాబట్టి ఆయన తప్పకుండా నీ మీద జాలి చూపిస్తాడు, నిన్ను దగ్గర తీసుకుంటాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నేను ఓదార్స్తాడు, నేను ధైర్యపరుస్తాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన దగ్గర మనము ఎవరి దగ్గర పోవాలా, ఆ చాచిన చెయ్యి. అర్థమైందా? మూడోది ఏంటంటే గాయమైన చెయ్యి. గాయం ఇప్పుడు నేను మా అమ్మని ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, ఎంతమంది చూసుంటారు మా మమ్మీని హెబ్రోన్లో, నువ్వు చూసుంటావు. మా అమ్మకు చెప్పాలంటే శరీరం అంతా గాయాలే, నాది కనబడదు కదా ఆమెకు. ఎందుకంటే ప్రభు నమ్ముకున్న తర్వాత ఆమెకు 2 చెవులు, ముక్కు ఇక్కడ దాకా ముక్కు, చెవులు 2 మా మేనత్తలు కాల్చేయి కట్టేసి ఆమె యేసు ప్రభు నమ్ముకున్న దానికి మేము గురునానక్ అంటే సిక్కురాళ్ళం కాబట్టి ఆమె వాళ్ళ కోపం వచ్చి ఆమె మారతలేదని చెప్పి ఏం చేస్తున్నారు, చెవులు ముక్కు కోసేస్తున్నారు. ఆ రక్తం మడుగులోనే ఉంది అమ్మ. ఆ 23-24 వయసు ఆమె, మంచి వయసు అది. చెప్పాలంటే ఇక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క అవ్యం తీయాలి, యేసు ప్రభుని నమ్ముతుంది, యేసు ప్రభుని వదలనంటుందని. ఆ పరిస్థితిలో వాళ్ళు తీసుకొచ్చారు. అప్పుడు ఇక్కడ మాంసం తీసి ముక్కు కంటిస్తే అది అతకలి. ఆ దినాల్లో తొడ మీద ఉండి మాంసం తోలు తీసి అతికిస్తే అతకలి. ఈ చేతికి ఇంత పెద్ద ఇది ఉంటుంది ఆమెకు, ఏమంటారు మరక ఉంటుంది, ఇక్కడ ఇదంతా ఏడుండి ఇక్కడ దాకా ఉంటుంది ఆమెకు. అది పెట్టి ఆ మాంసము దాంతో తోలుతో ఆ దినాల్లో వాళ్ళు బ్రిటిష్ కాలం వాళ్ళు ముక్కు ఇది చేస్తారు. అది కూడా ఎట్లా అంటే మాంసం ముక్క, నాలుగు ట్యూబ్ ఉండింది, ఆ ట్యూబ్తోనే ఆమె ఊపిరి వచ్చేది. అసలు ఆమె ఎంత బాధపడేదంటే చెప్పలేము. దాని తర్వాత 62లో వెల్లూరులో వాళ్ళు ఒక ఆపరేషన్ చేస్తున్నారు. దాని తర్వాత ఆమె ఓపికలపై నేను రాననేసింది. సో చెప్పాలంటే ఆమె ఒళ్ళంతా గాయమే. ఒకసారి నేను అనుకుంటున్నాను, ఎందుకు మా మమ్మీ అసలు మందు దాకా చనిపోయిందా, అసలు ఎందుకు ఇంత యవన వయసులో చక్కగా ఉన్నవాడు ఎందుకు ఇంత ఇది ఉండిందంటే ఆమె యేసు ప్రభు కొరకు ఏం చేసింది హతసాక్షిగా అయినా తను సిగ్గుపడలేదు. అర్థమైందా? చనిపోయేదాకా ఆమె ఆ విధంగానే ఉంది, చనిపోయేదాకా ఉంది. మీరు నమ్మరు, అంటే ఆమె చనిపోయింది కాబట్టి ఆ చనిపోయినప్పుడు కావాలంటే మళ్ళీ ఇది మా మమ్మీది, ఆమె ఎంటుకలు ఇట్లా ఎంటుకలు ఈ సైడ్ ఇట్లా పెట్టుకునేది, కప్పేసేది, చెవు పైన లేదు. ఇది ఆమె పొజిషన్, ఆమె చనిపోయినప్పుడు ఇది ఆమెది ఒక పరిస్థితి. సో ఏంటంటే నేను చెప్పేది, ఆమె అట్టే ఉండిపోయింది. ఆమె దేవుని కొరకు తను అట్టనే ఉండాలని అనుకుందేమో మరి నాకు తెలియదు. అంత గట్టి తీర్మానంతో ఆమె ఉండిపోయింది. వేలారా యేసు ప్రభు కొరకు మనం ఒక దెబ్బ తినాలో ఇష్టపడం, అవునా? గాయాలు అంటే చాచిన చెయ్యి, ఏం చేయది, అది ఎట్టటి చేయను గాయమైనా యేసయ్య నీ కొరకు నా కొరకు ఏం చేసినాడు, తన ప్రాణం అర్పించాడు. అవునా?
ఇంకా అంతే కాబట్టి ఇప్పుడు కాదు, ఇప్పుడు మట్టలాదివారం అనుకుంటా ఈ వారం, అంతేనా? ఎవరు అన్నారు నాతో, నేను వస్తుంటే దారిలో. సో ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది. ఏం చేస్తారు ఇప్పుడు అందరూ ఆచారం ప్రకారంగా? సిలువను మోసుకొని పోతారు, అవునా? అంటే దాంతో కొట్టుకుంటారు, ఇక రక్తం వచ్చేట్టు అన్ని రకరకాల ఆకులు వేసుకొని పోతుంటారు. శరీరరీతి కాదు యేసయ్య నీ కొరకు నా కొరకు మనం చేసిన పాపాల కొరకు మనం అనిపించే శిక్ష ఆయన అనిపించాడు. ఆయన మనకు ఏం చేస్తాడు? తన ప్రాణం అర్పించాడు. ఏం చేస్తాడు? తన రక్తం కార్చాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిసి చెప్తాను. మేము చదువుకున్న రోజుల్లో హైదరాబాద్లో ఒక పెద్ద చాలా ధనవంతులు ఆంటీ అంకులు, మంచి విశ్వాసి, బ్యాంక్లో జాబ్ చేసేవారు. ఒకతే కూతురు, ఆమె పేరు స్టెల్లా. నిజంగా జరిగి చెప్తాను, ఆమె పేరు స్టెల్లా. ఆమె డాక్టర్ చదివాలని అనుకున్నాను, డాక్టర్ చదివిస్తారు. చదివిస్తుంటే ఏమైందంటే ఒకసారి ఆమె మధ్యాహ్నము వచ్చేసింది. ఇది వాళ్ళ ఇంటికి వచ్చేది, పెద్ద భవంతి వాళ్ళది. వాళ్ళ ఇంటికి వచ్చేస్తే వాళ్ళ ఇంటి ముందు వాడు ఇస్త్రీ చేస్తాడు. ఆ ఉన్నట్టుండి ఆ ఇంటికి మంట అంటే మొత్తం మంట వచ్చేసింది. ఆ ఇస్త్రీ వాడు ఏం చేస్తాడు, జార్జ్ అంకుల్ ఫోన్ చేసి, అంకుల్ అయ్యా ఇట్లా మీ అమ్మాయి వచ్చింది, ఇంట్లో పండుకుంది, మీ ఇల్లంతా తగలదే మంట మండుతుంది అన్నారు. ఆమె రైల్లో పనిచేస్తే ఇద్దరు పరిగెత్తుకొచ్చారు, కారు వేసుకుని చూస్తే మంట మండుతుంది. మంట మండుతుంటే ఆంటీ ఏం చేసింది, కూతురు కదా కన్న కూతురు కాబట్టి ఆ మంటలో పోయి ఏం చేస్తే ఆ బిడ్డని తీసుకొచ్చింది. జరిగింది చెప్తున్నాను. ఆ మంటల్లో బయటకు తీసుకొచ్చింది, సెల్లాకాన్ని తీసుకొస్తే ఈ మొక్కమంతా కాలిపోయింది ఆంటీది. అర్థమైందా? ఈ చెయ్యి కూడా కాలిపోయింది. సరే కొంతకాలం అయిన తర్వాత అంకల్ హార్ట్ అటాక్తో చనిపోయినాడు. మంచి విశ్వాసాలు. చనిపోయిన తర్వాత మాకంటే సీనియర్ ఆమె. చనిపోయిన తర్వాత ఈమె గాంధీ హాస్పిటల్ డాక్టర్ చదువుతుంటే అంతా అయిపోయింది. వాళ్ళది లాస్ట్ ఇంకా ఏమంటే హౌస్ సర్జరీ కూడా అయిపోయింది. వాళ్ళ ఇంటికి లండన్ నుండి ఒక ఆమె, దాని తర్వాత మేఘాలయుడు, అనేక ప్రాంతాల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఈమెమంటుందంటే వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ వస్తే ఈ ఆంటీ ఎప్పుడు చూసినా జరీ చీర కట్టుకొని ఆ టేబుల్ మీద అన్ని పట్టిస్తే వాళ్ళు వచ్చి ఎవరామె అంటే పని మనిషి అని చెప్పేది. ఎవరిని? వాళ్ళ అమ్మను పని మనిషి అని చెప్పేది. ఎందుకు? చేతులు కాలింది కదా, ఒక సైడ్ కాలిపోయింది కదా, మరి పరువు పోతుంది కదా అమ్మ అని చెప్ప. ఎప్పుడు వచ్చా కూడా ఆమె పాపం ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తే మా అమ్మ నాకు చెప్పేది, ఆంటీ చూడే ఎట్లా చెప్తుంది స్టెల్లాక, అది పొగరెక్కింది ఆంటీ అనేవారు, మేమనేవారు. అంటే దాని తర్వాత ఈ హౌస్ సర్జరీ కూడా అయిపోయింది. అందరూ ఫస్ట్ క్లాస్ వెళ్తే మేము గోల్డ్ మెడల్ చేస్తే. సో లాస్ట్కి ఏం చేసిన ఆంటీ మీటింగ్ పెట్టి బర్త్డే పెట్టి అందరూ వెళ్ళిపోతారని ఇక మేము మమ్మల్ని అందరూ కూడా రమ్మంది, మేము పోయినాము. సరే అంత అయిపోయింది. ఇక అయ్యేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక లండన్ది ఒక అమ్మాయి రోజు అని, ఒక ఆమె మేఘాలయ. వాళ్ళు ఏం చేస్తారు, లేదు మనం ఇంకా వీడియో అందరూ వెళ్ళిపోతాము, ఖచ్చితంగా కనుక్కోవాలి ఆమె ఎవరు. వీళ్ళకి అందరికీ అనుమానం, ఆమె జరీ చీర కట్టుకుని పట్టు చీర కట్టుకొని ఉంటుంది, ఎప్పుడు చూసినా పని మనిషి అంటుంది ఇది అని వీళ్ళు పట్టుబట్టినారు. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఈ మీటింగ్స్ అంతా అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, లోపలికి వచ్చి ఆ ఆంటీను మీరు ప్లీజ్ చెప్పండి మీరు ఏమవుతారని అంటున్నారు. ఆమె అమ్మ నేను పని మనిషి అవుతాను, వాళ్ళ ఆయన చనిపోతుంది అది చూసుకోమన్నాడు అంటుంది. ఆమె ఏం చేస్తే పాపము ఈమె అక్కడ అందుతుంది. ఏం చేసింది, మంచం ఎక్కింది, బీరో మీద ఆంటీ ఫోటో ఉంది బయస్తి, ఇట్లా బోర్లు ఇచ్చింది. అది ఎప్పుడో ఉంది, ఆమె పేరుంది అక్కడ. ఆ ఫోటో తీసి మంచం మీద ఇట్లా పెడితే ఆమె పేరుంది అక్కడ. చూసి మీరా ఆంటీ చెప్పండి ఆంటీ, వీళ్ళు ఇంకా ఆంటీ మొదలు పెట్టారు. ఆంటీ చెప్పండి ఆంటీ మీరు ఏమవుతారు ఆంటీ, ప్లీజ్ చెప్పరా అంటే అప్పుడు ఆమె ఏమంటుంది, అమ్మా ఒకటే కూతురని ఇట్లా చదివించాలని వాళ్ళ నాన్న ఆశ ఉండే చదివిస్తున్నాము. ఆమె మంటలో పోతే నేను ఆ కూతురుని రక్షించబోయి ఇట్లా నేను కాలిపోయినా అని అంటుంది. ఈ మాట చెప్పేటప్పుడు ఈమె వచ్చి పక్కలో వింటుంది, ఎవరు స్టెల్లాకి వచ్చి పక్కన వింటుంది. మేమంతా కిచెన్లో ఉన్నాం అంటే వస్తే ఇక పక్కన వచ్చి వింటుంది. వినిన తర్వాత చాలా బాధపడతారు వాళ్ళ ఫ్రెండ్స్. అయ్యయ్యో ఇన్ని సంవత్సరాలు ఈమె పని మనిషి చెప్పుకున్నది, మాకు ఎంత ఘోరం బాబు, అంత అందమైన ఆంటీ ఇట్లా అయిపోయిందని చాలా దుఃఖపడి అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు మాట్లాడతారు. అంత అయిపోతే అందరు బై అయిపోతారు. మేము మొత్తం అవి ఉండండి మీరు రేపు వచ్చు అనేది సరే మేము ఉన్నాం. ఈమె ఏం చేసింది, వచ్చి రూమ్కి వచ్చింది. ఆ ఫోటో అక్కడే ఉంది. వచ్చి అమ్మ అని పట్టుకుంది. వచ్చి ఒకటే మాట అయింది, అమ్మ ఎవరమ్మా నీకు, అమ్మని కాదమ్మా మీ నాయన పోతూ నన్ను నేను చూసుకోమని చెప్పినాడు, నేను చూసుకున్నానని. ఆ ఫోటో అక్కడే ఉంది. వినింది, ఆ మాట అంతా వినింది, చెప్పింది. అప్పుడు అమ్మ నేను చాలా పొరపాటు చేస్తాను, నీ యొక్క ముఖము నీ యొక్క చేయి అంత ఏమైపోయింది, మంటకు
మొట్టలు పడిపోతే నాకు సిగ్గు అనిపించింది. చూసారా, సిగ్గు అనిపించి తల్లి చెప్పలేకపోయినా ఆమె గాయాలు చూసి కన్న తల్లి చెప్పాలి. ఎక్కడికి ఎవరు లేరు. పేడారా ఏసయ్య నీ కొరకు గాయపడ్డా పడలేదా? మనం మనకేం చెప్పినాడు ఆయన? మనం పొందాల్సిన గాయం ఆయన పొందినాడు, మనం పొందాల్సిన బాధ ఆయన పొందినాడు. ప్రియులారా, మనకేం చేస్తాడు? రక్షణ ఇచ్చాడు. వెండి బంగారంతో నేను కొనలేదు, కానీ నా రక్తంతో నేను నిన్ను కొన్నాను. అంత వెలబెట్టి ఆయన గాయంతో నిన్ను నన్ను కొన్నప్పుడు అట్లాంటి యేసుప్రభువును మనం ఎట్లా మర్చిపోతాము? ఏసయ్యా నేను రక్షించబడ్డాను, ఏసయ్యా నేను బాప్తిస్మా తీసుకున్నాను, ఏసయ్యా నేను సేవలో పరిచయలో తిరుగుతున్నాను, ప్రభా నేను ఇంత ఉన్నామని చెప్తాను. కానీ ఎన్నిసార్లు ఆయన గాయం తోమలాగా మనం చేయి పెట్టి చూస్తలేదు అనుమానంతో చూస్తలేమా? ఎన్నిసార్లు మనం మర్చిపోతున్నాం, ఎన్నిసార్లు మనం ఆయన గాయం మీద గాయపెడుతున్నాం. ప్రియులారా, ఒక్కసారి మీరే చూసుకోండి. గాయమనే చేయి చూస్తాం. ఇక్కడ చూడండి, ఎహెజ్కేలు కాదు, మత్తయి సువార్త 23:27 చూడండి. మత్తయి సువార్త 23:20 ఎవరైనా చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. కోడి తన పిల్లల్ని ప్రవక్తలను చంపుచును, నీ దగ్గరకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, ఎందుకనో అలాగే నేరును నీ తండ్రి ఎన్నో మార్లు చేర్చుకోవాలని చదువురా 37 అదే చెప్పింది నేను. ఎర్షలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటుంది, కానీ మీరు చేర్చుకోదానికి ఉన్నాడు ఆయన. చూసారా, కోడి తన పిల్లల దగ్గర తీసుకున్నట్టు ఎన్నోసార్లు మన జీవితాల్లో మన కుటుంబంలో ఏ అపాయం వస్తుంది, ఏ కీడు వస్తుందో మనకు తెలియదు, ఏ ఉపద్రవం వస్తుందో మనకు తెలియదు, ఏ శ్రమ వస్తుందో మనకు తెలియదు. అవునా? మనకు తెలియదు. తెలియకుండా వస్తే మనం ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? మనకు తెలియకుండానే ఎన్నోసార్లు దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన? మనం కాపాడుతున్నాడు, మనం తప్పిస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తాను. ఎక్కడ పోయినప్పుడు చెప్తాను ఈ మధ్యలో. నేను పరిచర్యకి తిరిగేటప్పుడు లాస్ట్ ఇయర్ ప్రొద్దుటూరు ఆ ప్రాంతాలు మేము పోతున్నాం. ఎప్పుడో నన్ను చిన్నప్పుడు ఒక ఆంటీ చూస్తుందంట. ఆమె గుడి నేను చూడాలని అర్ధగంట సేపటి ఫోన్ చేసి నేను ఆమెను చూడాలంటే ప్రొద్దుటూరు దాటిపోవాలి. మేము ప్రొద్దుటూరు దాటిపోతుంటే ఆమె ఆ పెద్ద ఆంటీ ఫోన్ చేస్తుందంట. నాకేమో టైం లేదు, మాకు అడవిలో పోవాలి, చిత్తూరు జిల్లాలో పగలు పోవాలి, రాత్రి పోవాలి, బాబోయ్ మేము ఎట్లా అని మేము తొందరపడుతున్నాం. నలుగురు టైం మెయింటైన్ చేయాలా మేము అంటే సరే అని ఆమె కార్ నెంబర్ కనుక్కొని డ్రైవర్ పేరు కనుక్కొని కరెక్ట్గా మేము ఆ ఏరియాకి వచ్చేటప్పుడు ఏదో రోడ్డు మీద నిలబడింది. మా రోడ్డు మీద నిలబడి మమ్మల్ని ఆపేసి ఏమా గుడి ఇంత పెద్దదాన్ని అయిపోయినావు, సేవకాలు అయిపోయినావు, చూడు నువ్వు అని ఇంకా మొదలుపెట్టింది. ఇంటికి రాను అంటే నేను బాగా చిత్తూరు జిల్లాలో అడవికి పోవాలి అంటే మాకు కుదరదు అంటే అని అంటే లే నువ్వు రావాల్సింది, ఎన్ని ఏళ్ళై నేను చూడకండి. సరే మాకు వచ్చా సిస్టర్స్ అని పోతాం రాండి అంటే పోయినాం. మేము లోపలికి పోయిన తర్వాత వాళ్ళు కూడా జరిగింది చెప్తున్నా. నాకు కట్టుకథలు రావు, ఏదైనా వాళ్ళతోనే చెప్తా వాక్యం. వాళ్ళు కొడుకున్నాడు, వాడికి ఇంతప్పుడు చూసావాడిని. వాడు ఇప్పుడు పెద్దవాడే మీసాలు తిప్పుకొని వెనక బ్యాగ్ వేసుకొని వచ్చాడు. ఈ ఆంటీ నన్ను ఆంటీ ఎవరు అనుకున్నావు? వాడు సురేష్, వాడి పేరు మర్చిపోయినావు ఆంటీ. ఏంటంటే ఎన్నేళ్ళు అయింది మిమ్మల్ని నేను చూడక అని అంటే వాడు మిలిటరీలో చేరడం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంది చూడండి, బార్డర్లో చైనా బార్డరు, ఇక పాకిస్తాన్ బార్డర్ ఇప్పుడు జరుగుతుంది కదా. ఈ పిల్లోడు బార్డర్లో 2 monthsకి ఇంటికి వచ్చాడంట. వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆంటీ ఏం చేసింది, మేము అక్కడే ఉన్నాము. ఇంకా నేను నన్ను ప్రార్థన చేయమన్నా, నేను చేస్తున్నాను, నాతో వచ్చే సిస్టర్ చేసింది. ప్రార్థన అయిన తర్వాత వాడు వెళ్తుంటే ఆంటీ ఏమనిందంటే, అమ్మా చూడరా నువ్వు బార్డర్కి వెళ్తున్నావు డ్యూటీలో రోజు 12 నుండి 1 గంట నీకు ప్రార్థన చేస్తాను. ఎన్ని గంటలకు? 12 నుండి 1 గంట, 1 గంట నీకు ప్రార్థన చేస్తాను. మేము ఆడాము. వెళ్ళిపోయిన తర్వాత మేము 14 రోజుల తర్వాత రిటర్న్ వస్తాం. బాగా వర్షం పడుతుంది, రాత్రి పూట. 6 గంటలకు ఫోన్ చేసి నేను 12 గంటలకు వచ్చి నైట్ పండుకొని తెల్లారి హైదరాబాద్ వెళ్ళిపోతాం అన్నాం. రోడ్డు ఒక మనిషి కూడా లేదు.
అట్లా వర్షం పడుతుంటే పిడుగులు నాతో వచ్చాలన్నారు కదా, ప్రొద్దుటూరు దగ్గరకు వచ్చేస్తాము, ఆ ఆంటీంటికి పోతామన్నారు. ఇప్పుడు చెప్పకుండా ఎట్లా పోతామే రాత్రి అనని 10 ఎప్పుడైంది. లేలే ఆంటీ మనం పోలేము, ఇంకా ముందు పోలేము అక్కడ అందరూ అంటున్నారు. ఇక ఏం చేస్తాం, ఆంటీ తలుపు కొట్టినాం. కొడితే రా 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 లోపలికి రండి, అయిపోయిందా పరిచయం, అయిపోయింది, హైదరాబాద్ పోతున్నాం. సరే ఈ పిల్లలన్నా ఆంటీ రాత్రి ఇక్కడ పండుకుంటాం, వీళ్ళు రాత్రి పోలేమంటారు అంటే రాత్రి పాపం ఆ రాత్రి వాళ్ళు వంట చేయమంటే వీళ్ళు ఇక్కడ వంట చేసి పెట్టింది, భోజనం తిన్నాం, అందరూ తిన్నాం కదా, ఇంకా మన పరిచయం అయిపోయింది, పొద్దున్న లేట్గా లేవండి, 9 గంటలకు మనం హైదరాబాద్ వెళ్తామని అందరికీ చెప్పినాం. సరే అందరూ చెప్పిన తర్వాత అందరూ మాట్లాడుకున్నాం, పండుకున్న తర్వాత పొద్దున ఏమైందంటే మేము అందరూ కొంచెం లేట్గా లేసి మేమందరూ తయారైనాం. ఇంకా ఆంటీ టిఫిన్ చేసింది, టిఫిన్ చేసి భోజనం కట్టుకొని ఇంకా బయలుదేరాల అనింది. నీకు ఒక ఫోన్ వస్తుంది చూడని. ఎందుకు అన్న, పొద్దునే బాబు ఫోన్ చేసినాడు, నేను చెప్పినాను గుడి ఆంటీ వాళ్ళు వచ్చారా అంటే, జరిగింది ఏంటంటే ఈయనను డైరెక్ట్గా ఎక్కడ పంపించారు, ఆ అబ్బాయి డ్యూటీకి పోతే బార్డర్కి పంపించారు. బార్డర్ ఉంది కదా జరుగుతుంది, ఆ బార్డర్కి పంపించారు. బార్డర్కి పంపిస్తే ఆయన ఉన్న పెద్ద ఆయన వాళ్ళ మేజర్, ఏ సురేష్ పో శవాలు తీసుకురా, పడిపోయిలు తీసుకుని అట్నే నిలబడుతున్నాడంట. ఎందుకు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, 12 నుండి 1 గంటకు నేను ప్రార్థనలు ఉంటాయని చెప్పింది కదా, బాబు గుర్తుంది, పోలే మరి తిడుతున్నారంట. ఈయన కరెక్ట్ టైం చూస్తాట 12 అయిపోతేనే ఉరుకుతున్నాడు. పోయి ఎంతమందికి గాయం జరిగినా ఎంతమంది చనిపోయి మోసుకొస్తున్నాడు, క్యాంపులు పెడుతున్నాడు తెచ్చి. 3 రోజు అయిపోయింది, 4వ రోజు ఏమైందంటే అనుకోకుండా 12 నుండి 1 గంట మధ్యలో పరిగెత్తుకుని పోయి వస్తుంటే అనుకోకుండా ఆయన తుపాకీ తగిలింది. అర్థమైందా? అనుకోకుండా ఏమైంది, తుపాకీ తగిలి. అది ఎక్కడ తగిలింది, ఈడొచ్చి ఆగిపోయింది. ఈడేముంది, ఏమన్నా కాపరే ఉంది. అర్థమవుతుందా? ఏముంది అక్కడ, ఏమన్నా కాపర్. జోక్ దాన్ని నిజం జరిగింది చెప్తాం. ఈడ వచ్చి ఆగిపోయిందంట. ఆగిపోతే తీసుకొచ్చాడు అందరూ. 1 గంట అయిన తర్వాత వాళ్ళు మేజర్ అంటారంట పెద్ద ఆయన, ఏంది సురేష్ ఇన్ని రోజులు చెప్తే వెళ్ళేది ఇప్పుడు పోయిందంటే, కాదు సార్ మా అమ్మ చెప్పింది, ఆమె క్రిస్టియన్ మేము, మా అమ్మాయి చెప్పింది అంటే 12 నుండి 1 గంటకు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాననింది. అందుకు ఎవరు మోయింది అంటే ఈడు మోసేవాడంట 3 రోజులు, ఎవరు తీసుకురాను. చూడు సార్ ఈరోజు దాంట్లో కూడా శత్రులు బాంబు తుపాకీ వేస్తే అది నాకు వచ్చి ఇక్కడ ఆగిపోయింది. నా దేవుడు నన్ను కాపాడు. ఆ టైం ఎంత అప్పుడు 12 నుండి 1 గంట మధ్యలో నా దేవుడు నన్ను కాపాడినాడు. మా అమ్మ ప్రార్థన సార్, మా అమ్మ ప్రార్థన నన్ను కాపాడింది. వెళ్ళారా 22వ నంబర్ బస్సు అంటే ఏంది, మన మోకాలు మనం ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా పిల్లలు బీటెక్ ఎంటెక్ డాక్టర్ అని చదువుతారు దేశంలోని, ఆ టెక్ల కొరకే ప్రార్థన చేస్తున్నారా? లేదు, దేవుడు నీకు పిల్లలు ఇచ్చింది ఎందుకు మళ్ళీ ఆయనకి ఇవ్వాలి మనం. అర్థమైందా? అది మనం ఇవ్వాలి, ఆయన మళ్ళీ మన పిల్లలను దాని కొరకు ఇచ్చాడు. కాబట్టి పిల్లలారా చెప్పేది ఏంటంటే, కోడి తన పిల్లలను తీసుకున్నట్టు ఎన్నిసార్లు మన ప్రార్థన, మన ఇంట్లోండి ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు అండి? మన కొరకు చేయాలా, మన భర్తల కొరకు చేయాలా, మన బిడ్డల కొరకు చేయాలా. ముందు మన కొరకు చేస్తే అప్పుడు ఇతరుల కొరకు చేయాలి. ఏ ప్రార్థన కాపాడుతుందో తెలియదు వాళ్ళని, ఏ ప్రార్థన వాళ్ళని రక్షిస్తుందో తెలియదు, ఏ ప్రార్థన నీకును వాళ్ళకు వచ్చే పరిస్థితులు దేవుడు కాపాడతాడు మనకు తెలియదు. గాయమనే చెయ్యి, ఆ గాయమనే చెయ్యి. ఆయన గాయ పొందినాడు నేను నాకు స్వస్థపరచదని. అర్థమైన పిల్లల ఆ మాట విన్న తర్వాత సురేష్ది నేను షాక్ అయిపోయినా. అంటున్నాడు, గుడి ఆంటీ చూసినావా, ఆ రోజు నువ్వు ఉన్నావు, మళ్ళీ మా ఇంటికి ఈరోజు వచ్చావు, చూడు దేవుడు నన్ను ఎట్లా కాపాడిన. అమ్మ చెప్పిన ప్రార్థన మీరు ప్రార్థన చేసి పంపించారు కదా, మరి మేమేం చేస్తాం, అమ్మ చెప్పింది నీకు. నేను కాదా అంటే మీ అందరు ప్రార్థన మాకు తెలుసు, మీరు ఎక్కడ తిరిగా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. కరెక్ట్ 12-1 గంట మధ్యలో అంటే తుపాకీ మోసుకొని వస్తానంటే ఎవరినో తీసుకొచ్చి క్యాంప్లో, ఆ తుపాకీ నాకే తగిలిందంటే అది వచ్చి ఇక్కడ ఆగిపోయింది. నేనన్నా ఎందుకు ఆగింది రాలేనంటే, ఎవరన్నా కాపురి అక్కడ రాయబడింది నా షర్ట్లో, ఏమది పెట్టుకున్నా నేను ట్రాక్. ఎవరు కాపాడినాడు చెప్పండి, ఎవరు కాపాడినాడు? దేవుడు కాపాడినాడు, తల్లి యొక్క 2 కలిసింది. అర్థమైందా? అందుకే నేను యెహోవా నా కాపరి, నా కాపరి. నీకే సమస్య వచ్చా, నీకే బాధ వచ్చా, నీకే కష్టం వచ్చా, పట్టుకోండి, వదిలేయొద్దు, కాపరిని వదలవద్దు. నీ చేతికే ఉంది అది. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆయన ఉన్నాడు మీకు. అందుకే నేను చెప్పిన, పుట్టి సచ్చేదాకా మనకు బైబిల్ దేవుడికి చేతిలో పెట్టినాడు. ఇది బైబిల్. నువ్వు ఎక్కడ పొలాల్లో పోయినా, ఉద్యోగం పోయినా, కాలేజీకి పోయినా, ఆఫీస్కి పోయినా, బస్సులో కూర్చున్నా, నీకు తెలియదు ఏం గండం రాబోతుందో. నీకు ఎవరున్నారు? ఇప్పుడు పెద్ద కథ ఉంది, దీని విషయం చెప్పాను. ఈ 2 పట్టుకోండి. ఎవరది?
ఇదేంది? నేను మొత్తం చెప్పలేదు. నా గుర్తుపెట్టుకుని అర్థమైందా? గాయమనచి. లాస్ట్గా చివరిగా చెప్పేది ఏంటంటే నేను ఏం చెప్పిన అంటే నడిపించే చెయ్యి. అర్థమైందా? నడిపించే చెయ్యి. దేవుడి ద్వితీయోపదేశ కాండము 32 చదవమ్మా. 27 వారి పేరు మనుషులలో లేకుండా కాదు, అది దాన్ని ఏమంటారు? పక్షిరాజు అని. పక్షిరాజు తన గూడును 32, 27, 11 చూడు. పక్షిరాజు తన గూడు రేపు తన పిల్లలపైన ఆడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. పక్షిరాజు మీరు ఎంతమంది చూస్తుంటారు? పక్షిరాజు ఈ పక్షిరాజు కాదు. ఏది గద్ద చెత్తుకపోతుంది, కోడి పిల్లలు రాదు, పెద్దవి. అవి ఎక్కడుంటాయంటే బహుశా మీరు టీవీలో ఎక్కడన్నా అంటే డిస్కవరీలో చూస్తుంటారేమో. దాంట్లో అవి ఇక్కడ ఉండవు చాలా, అంటే మన ప్రాంతాల్లో కూడా కనపడవు. ఈ పక్షిరాజు ఏం చేస్తుంది? పోనీ ఈ గద్దలలో చూసింటారు కదా, ఏం చేస్తుంది? పైకి వెళ్తుంది, చాలా పైకి వెళ్తుంది. ప్లేన్ కంటే పైకి పోతుంది, చాలా హైట్లో ఉంటుంది. అక్కడ చూస్తుంది అంట దేని? చిన్న చిన్న కోడి పిల్లలు. దాని కన్ను అంత ఏమంటారు, అంత అంత మైక్రోస్కోప్ లాగా, అంటే అంత ఉంది దాని కన్ను. అక్కడ చూస్తుంది. దాని పిల్లల్ని ఏం చేస్తుంది? ఎత్తుకుంటుంది. ఎత్తుకున్న తర్వాత ఆ పిల్లల్ని ఇట్లా వదిలేస్తుంది, ఎక్కడ ఆకాశం మీదనే వదిలేస్తుంది. అయ్యో నేను పోయింది పిల్లలు ఏం చేస్తే దానికి రాక అది ఎగరడానికి రాదు, కొట్టుకొని చేస్తే అయ్యో అయిపోయి పడిపోతాం అనుకున్నప్పుడు అది మళ్ళీ కిందకు వచ్చి ఏం చేస్తుంది? కింద వాటి పైకి ఎత్తుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ అంటే నేర్పిస్తుంది అది. అర్థమైందా? సో మన జీవితాల్లో కూడా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, మొదటి వచనం కీర్తన 23 మొదటి వచనం చదవండి. యెహోవా అంటే ఆయన ఏంటంటే కాపురి, అంటే ఆయన మన మొదటి వచనంలో నడిపించేవాడు. రెండవ వచనం చూడండి, చదవండి. ఎవరైనా చదవండి గట్టిగా. పచ్చిక చోట్లను ఆయన ఈ విషయం ఏం తీసుకుంటాడు? జాగ్రత్త తీసుకుంటున్నాడు. మూడవ వచనము నీకేముంటాడు? గైడ్గా ఉంటాడు. నీ జీవితంకు వెనక ముందు ఆయన కాపరిగా ఆయన గైడ్ చేస్తాడు నిన్ను. ఎడమకు తిరగొద్దు, కుడికి తిరగొద్దు. 32 దాగి చెప్తారు మీద ఐ విల్ ఇన్స్ట్రక్ట్ ది అండ్ టీచ్ ది ద వే విచ్ thou shalt go, ఐ విల్ గైడ్ విత్ మై ఆయన అంటాడు 32 ఏంటంటే ఎడమ కుడికి తిరగకుండా ఆయన నిన్ను నడిపించేవాడు ఉంటాడు. దాని తర్వాత 4వ వచనం గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించును, ఏ అపాయములకు భయపడదు, నీవు నాకు తోడై ఉండును. ఎందుకు? ఆయన ఏం చేస్తాడు? ఆయన నీకు ఆయన ఆహారం ఇచ్చేవాడు ఉంటాడు. 3వ వచనం అనుకుంటారు, 4వది ఇది. ఆయన ఏం చేస్తాడు? మనకు సేద తీర్చేవాడుకున్నాడు. 5వ వచనంలో నిన్ను నన్ను రక్షించేవాడుకున్నాడు. ఆయన చేతిలో పడితే మనకి ఏమి భయమో. అర్థమైందా? ఎవరి చేతిలో? ఆయన చేతిలో మనం ఉంటే ఎప్పుడు సురక్షితంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆ చేయి కాదు, ఈ చేయి కాదు, ఏ చేయి చేయవద్దు. మనకు ప్రమాణాలు చేసుకునే వద్దు. అక్క నేను నీకు తోడుకుంటానని వద్దు, నేను చూసుకుంటాను అక్క అని చెప్పేది లేదు. నేను నీకు ఏ అవసరం పడితే ఇచ్చేది కాదు. ఎవరున్నాడు మనకు? అన్నిటికీ ఆయన ఉన్నాడు. అర్థమైందా? సో ఏంటంటే మొదటిగా ఆయన మనకు పోషించేవాడు. రెండోది ఆయన మనం నడిపించేవాడు. మూడోది ఆయన మనకు ఏం చేస్తాడు? బాధ్యత తీసుకోవాలి, కేర్ తీసుకుంటాడు. అర్థమైందా? సో ప్రియులారా, మొట్టమొదటి ఏం చెయ్యి? గుర్తుంటుందా? ఎప్పుడో చదువుతూ చెప్తారా? మొదటి చెయ్యి, రెండోది, మూడోది, 4వది. అవునా? కరెక్టేనా? సో పాటను చిన్నది నేను చెప్తాను చూడండి. మీకు ఒకవేళ వస్తే పాడొద్దు, నేను పాడు. యేసు నా చెయ్యి విడువాడు, యేసు నా చెయ్యి పాడొద్దు. యేసు నా చెయ్యి విడువాడు, తుఫాను రేగిన గాలి వేచిన, యేసు నా చెయ్యి విడువాడు, తుఫాను రేగిన గాలి వేచిన,
యేసు నా చెయ్యి విడువాడు. నేను నేర్చుకున్న అనుభవంతో చెప్తాను. యేసు నా చెయ్యి విడువాడు. నో నెవర్ అలోన్, నో నెవర్ అలోన్. He promised never to leave me, never to leave me alone. No, never alone, no, never alone. He promised never to leave me, never to leave me alone. చూస్తున్నారా? యేసు నా అందుకే ఆ పాడబడి పాడుంది మీరు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణమో నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణమో నన్ను చెక్కుము. ప్రియులారా, ఆయన చెక్తే చాలు. మనం ఆ చెక్కిన తర్వాత ఆయనకి ఇష్టమైన స్వరూపం మనం తయారైన తర్వాత ఆయన సమయం వస్తే మనం తెలుసుకుంటారు. ఆయన సమయం వస్తే తెలుసుకుంటారు. అంతవరకు మన జీవితాలు చెక్కుతూనే ఉంటాడు. ఆయనకి ఏమేమి ఇష్టం లేదో అవన్నీ తీసేస్తుంటారు. అవునా? బెంచ్ తయారు చేస్తారు, కార్పెంటర్ తలుపులు తయారు చేస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాడికి ఇష్టమైన కావాలి. కుమ్మరి వాడు ఉన్నాడు, కుండలు చేస్తారు. నేను ప్రయాణం చేస్తుంటే ఇవన్నీ చూసుకుంటూ పోతుంటాను. దారిలో ఏం చేస్తారు? తయారు చేస్తారు. ఒక చిన్న రాయి వచ్చా, చిన్న ఇసుక వచ్చా, అది అడ్డం వాళ్ళకు తీసేస్తారు. మళ్ళీ దాన్ని ఏ స్వరూపం రావాలో ఆ విధంగా. అదేవిధంగా ప్రభు కూడా పుట్టినప్పుడు ఇంతవరకు మనం రక్షించే ఆత్మీయ జీవితంలో మనం నడిపిస్తున్నాడు. ఆయన చేతిలో మనం ఉన్నాం, ఆయన పాత్రగా వాడుకుంటాడు. కాబట్టి వేలారా, మనం ఎట్లా ఉన్నాం? చాచిన చెయ్యి, రక్షించే చెయ్యి, గాయమనే చెయ్యి, నిన్ను నడిపించే చెయ్యి. ఎప్పుడు దాకా నడిపిస్తాడు? నీ జీవితకాలం, నీ కన్ను జోకల యాత్ర అయ్యే వరకు నేను నడిపించేవాడుకుంటాడు. కానీ నువ్వేం ఉండాలా? నువ్వేం చేయాలా? ఆయన కాపరిగా చేసుకుంటే ఏం చేయాలా? నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. అర్థమైందా? 3:2 ఏముంది? నేను నిన్ను విడిచిపెట్టి. మర్చిపోవద్దండి దయచేసి, చేతులు జోడి చేస్తా. నిన్ను మాత్రం నేను ఎరిగి తిని, అంటే నువ్వు నా గుర్తింపులో ఉన్నావు. మనం మర్చిపోతాం దేవుని కొనిపారు కదా పరిస్థితులు. కానీ దుఃఖం వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నన్ను ఆయన మర్చిపోడు అన్నాడు. ఆయన ఎప్పుడూ నిన్ను మర్చిపోడు. సో అందుకే చివరిగా చేయి చూపండి అందరూ. ఈ బైబిల్ అందరు చెప్పండి. ఏ హో వా నా కాపరి. అర్థమైందా? ఇది 2 ఏంది? ఇది 2 సంబంధం. సో గుర్తుపెట్టుకోండి. దేవుడు నాకు ఇచ్చిన సమయము, మీ అందరికీ చాలా వందనాలు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి కాబట్టి ప్రార్థన చేయండి. లాస్ట్ ప్రాబ్లం మీరే చేయండి. ఏమ్మా? మీరే చేయండి. నాకు పెయిన్ అసలు నేను కళ్ళు దొరుకుతుంది. నాకు నన్ను చేయమంటుంది. లాస్ట్ చేయండి. ఉన్నారు కదా ఆంటీ వాళ్ళు. దేవాన్ని ప్రాణం చేయండి. లాస్ట్ ఏమవుతాంటారు సాక్ష్యం? మా దయగల ప్రభువా, మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన ప్రభువా, అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైన తండ్రి, నీ సింహాసనం మీద మేమందరం సాగిలపడి మిమ్మలను స్తుతించుకొని ఈ సాయంకాల సమయంలో ఈ దాసురాలు మా సహోదరుని గుడిని మీరు తీసుకొని వచ్చి ఆమె ద్వారా మాకు బయలుపరిచిన మీ యొక్క వాక్కును బట్టి మీకు వందల స్తోత్రాలు. ఈ దాసురాలు మమ్మల్ని హెచ్చరించిన విధము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను పచ్చిగల చోట్లను ఇంకా భయంకరమైన లోయల గుండా మేము వెళ్ళినను నీవు మాకు తోడుగా ఉండే దేవుడమని, నీవే మా తోడు నీడ, మా జీవిత యాత్రకు నీవే నిజమైన దీప స్తంభమై ఉన్నందుకై నీకు వందల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా మీ దుడ్డు కర్ర, మీ దండము మమ్మలను వెంటాడు, మమ్మలను ఆదరించు. అయినా నిజముగా ప్రభువా, రేయిం గవళ్ళు నీవు కన్ను పాపోలే మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ దినం ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి నీ దాసురాల ద్వారా బయలుపరిచిన నీ వాక్కును బట్టి వందనాలు. అయినా నీవు తండ్రి నీ యొక్క కృప ద్వారానే
ఈ దినం మేమందరం ఇక్కడ కూడుకుంటే నిశ్చితమైనందుకై నీకు వందన స్తోత్రాలు. అయినా నీ రెక్కల చాటున కోడి తన పిల్లలను కాపాడునట్టు నీవు నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నందుకై వందన స్తోత్రాలు చెల్లించవచ్చు. తండ్రి నీ దాసురాలు ఎంతో దూరం నుంచి వచ్చింది, ఎంతో శ్రమతో వచ్చింది. అయినా తను చెప్పిన మాటలు తన వాక్కు ద్వారా బయలుపరిచిన నీ యొక్క తండ్రి జీవవాక్యాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఒకని తల్లి తన బిడ్డను ఆదరించినట్టు నీవు మమ్మల్ని ఆదరించి కాపాడి భద్రపరిచే దేవుడవయ్యింది. ఉన్నతుని చాటున నివసించు వారే ధనిలని అట్టి ధన్యత మీరు మాకు ఇచ్చిన అవును ప్రభువా, ఎక్కడికి వెళ్ళి కనుకనే యెహోవా నా కాపరి అని మా యొక్క కాపరి మమ్మలను వెంబడించి కాపాడి ఎడలగా మమ్మల్ని చేసి వందన స్తోత్రాలు. ఈ సమయంలో ఈ దాసులు తిమోతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆయన చేసిన పరిచర్యను మేము ముద్ర వేస్తున్నాం. ఆయన చేసిన జీవితంలో ఏ విధంగా నేను ఘనపరిచినాడు, ఏ విధంగా ఆయన రక్షింపబడినాడు, ఏ విధంగా తండ్రి మీ మహిమార్థమైన దాసుని ఏ విధంగా వాడుకున్నాము సమస్తము ప్రభావం ఏంటండి. ఈ సమయంలో నిత్య విశ్రాంతిలో ఆయన మీరు పెట్టినందుకు వందన స్తోత్రాలు. ఆ విశ్రాంతిలో తేజోమై ఉండే పట్టణంలో ఈ దాసుడు ఆనందించే భాగ్యం ఒకనాడు మేము కూడా ప్రభా కట్టి పరదయసుకి పరలోక గమ్యము చేరు వరకు ఈ కొరకు మేము జీవించడానికి సహాయం చేయండి. మేము ఎల్లప్పుడూ యెహోవా మా కాపరిగా ఆయనను ధరించుకునే వారని రక్షణ ఆనందంతో రక్షణను అలంకరింపచేసిన తండ్రిని మేమెల్లప్పుడూ ప్రభా మొదటి స్థానం నీకు ఇచ్చి నిన్ను ఘనపరిచి మా యొక్క శిల్పియు నిర్మాణకుడైన ప్రభువు ఎల్లప్పుడూ నేను ఈ మహిమార్థమై ఆయనను ఘనపరిచే బిడ్డలుగా చేయమని ఇప్పుడున్న ప్రతి బిడ్డను ప్రభా కుమారి నీవు నన్ను నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుడని ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు, ఎవరైతే బాధల్లో ఉన్నారు, ఎవరైతే సమస్త ఇక్కడి బాధల్లో ఉన్నారు, అనేక ఎగ్జాంపుల్స్ ఉపమానాలు మీ దాసురాల ద్వారా చెప్పబడినారు. కనుక నాయన మేమందరం ఒకరు జాగరూకులమై నీ మహిమార్థమై మేము జీవించడం ఈ దాసుడు రూపస్సు తన కుటుంబాన్ని జీవించండి. ఈ దాసుడు చేస్తున్న పరిచర్యను కనపరచండి. నాయన ఈ యొక్క ప్రాంతాల్లో